ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గవర్నమెంట్ జాబ్స్ గురించి. ఇప్పటిదాకా మన ఛానల్లో వేదిక్ మీద, వెస్టర్న్ మీద, కేపీ ఆస్ట్రాలజీ మీద అన్నిటి మీద కూడా బేసిక్స్ అన్నీ బిల్డ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే కేస్ స్టడీస్ చూస్తున్నారో వీటిలో ఏదైనా అర్థం కావట్లేదు అని అంటే మళ్ళీ వెళ్ళి ఒకసారి నేర్చుకోవడానికి అనమాట. సో స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నేర్చుకుంటేనే నేను చెప్పేది అర్థమవుతుంది కాబట్టి. రైట్, మన బేసిక్స్ అన్నీ మరి ఎలా చూడాలి? మన ఆర్వీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ ఏరియా అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఏరియాలో లర్న్ ఆస్ట్రాలజీ ఇన్ తెలుగు అనే ఒక పర్టికులర్ ప్లేలిస్ట్ ఉంది. దానిలో EP 0, EP 1, 2, 3 ఇట్లా లైన్గా అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. సో బేసిక్స్ అన్నీ కేపీ మీద, వేదిక్ మీద, వెస్టర్న్ మీద అన్నిటికీ కూడా సపరేట్గా ప్లేలిస్ట్లు ఉన్నాయి. అండ్ ఇది ఫుల్ ప్లేలిస్ట్. ఈ ఫుల్ ప్లేలిస్ట్లో డీటెయిల్డ్గా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఆ బేసిక్స్ అన్నీ చూస్తే ఇప్పుడు నేను చెప్పే కేస్ స్టడీ ఏదైనా అర్థం కాకపోతే అర్థమవుతుంది. సో అవి చూశాక కూడా మాకేమీ కేస్ స్టడీ అర్థం కావట్లేదు, అసలేమీ నాకు తెలియట్లేదు, నేనేమి అర్థం కావట్లేదు అని అనిపించింది అనుకో, సింపుల్గా ఈ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఉపయోగపడదని అర్థం. ఇంకో అదర్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే పుస్తకమో లేదా ఇంకో ఏదో ఒక దాన్ని ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఛానల్లో మనం చేసిన వీడియోలు కావచ్చు, ఇప్పుడు మాట్లాడబోతున్న వీడియో కావచ్చు, ప్రతి వీడియో కూడా కేవలం ఆస్ట్రాలజర్స్ నేర్చుకోవడం కోసం లేదంటే ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే చేయబడుతున్నాయి. కాబట్టి పొరపాటున ఎవరైనా ఓపెన్ చేస్తే సింపుల్గా క్లోజ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సో మెయిన్ టాపిక్ ఏంటిది ఈరోజు? గవర్నమెంట్ జాబ్స్. సో గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా నేను ప్రతి కేటగిరీ గురించి అంటే మ్యారేజ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ప్రతి కేటగిరీలో 5 వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ కేటగిరీలో ఆల్రెడీ 3 వీడియోలు ఫినిష్ చేశాను. ఇది 4th వీడియో. ఒకవేళ ఇది మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే దీని ప్రీవియస్ వీడియోలు ఉంటాయి. ఇది ఏదైతే ఎపిసోడ్ ఉంటుందో దానికన్నా ఒక ఎపిసోడ్ తక్కువ చేసి మీరు మన ఛానల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఓకే, ఆ ప్లేలిస్ట్ని ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో దానికి కొంచెం ఇంట్రడక్షన్ లాగా లెందీగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో ఏదన్నా మిస్ అయితే మీరు దానిలో కవర్ చేయొచ్చు అనమాట. ఓకే ఫైన్. గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం సింపుల్గా ఏం అర్థం చేసుకోవాలి? సో ఏ జాతక చక్రాన్నైనా ఎలా చూడాలనేది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మిస్ అయితే ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, అందుకని. ఎలా చూడాలి? సో ఏ జాతక చక్రం అన్నా చూడాలి అని అంటే ప్రైమరీగా ఏంటి అర్థం చేసుకోవాలి? యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మీరు పర్పస్ ఆఫ్ ది రీడింగ్ ఉందా లేదా జాతకుడికి అనేది పరిశీలించాలి. పర్పస్ ఆఫ్ ది రీడింగ్ అంటే వాడికి ఉద్యోగమో, వివాహమో ఏదో ఒక అవసరం ఉండాలి. ఏం అవసరం లేకుండా ఊరికే మీరు జాతకం బాగా చెప్తారు కదా సార్, ఒకసారి చూడండి, ఎలా ఉందో చెప్పండి, ఫర్దర్గా ఎలా ఉంటుందో చెప్పండి, అన్నీ మీరు చెప్పేస్తారు కదా, చెప్పండి అని అంటే మనం ఆ జాతకాన్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు. నేనైతే మాత్రం టచ్ చేయను. ఓకే రైట్. అండ్ ఫైనల్గా జాతక చక్రాన్ని ఎలా చూడాలి? నేను సింపుల్ 5 స్టెప్స్ ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. దాన్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. ఆ 5 స్టెప్స్ ఏంటి? ఫస్ట్, జాతక చక్రం చూడగానే లగ్నాధిపతి, ధన, దశమాధిపతులు బాగుండాలి. ఏ జాతక చక్రంలో అయినా కూడా లగ్న, ధన, దశమాధిపతులు బాగున్నారు అని అంటే ఆ వ్యాలిడేషన్ మీరు ఎలా అయినా చేసుకోండి. అది భావరీత్యా చేసుకుంటారా, నక్షత్ర రీత్యా చేసుకుంటారా, ఎలాగోలా చేసుకోండి. ఓకే, ప్రైమరీగా దాన్ని వెరిఫై చేసుకోండి. అది రైట్ అయింది తప్పైంది దాని గురించి కూడా కంగారు పడకండి. ఇది బేసిక్ అనాలిసిస్. ఇది అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినప్పుడు దాన్ని రెక్టిఫై చేసేసుకుంటాం. దానిలో మిస్టేక్స్ గురించి వరీ కాకండి. ఏం చూడాలి? లగ్న, ధనాధిపతులు, దశమాధిపతులు బాగుంటే ఏమవుతుంది? లగ్నాధిపతి బాగుంటే వాడి కెపాసిటీ అనమాట. ఏ సిచ్యువేషన్లో అయినా కూడా మళ్ళీ వాడు తిరిగి సాధించగలిగే ప్రయత్నం చేస్తాడు. అంటే ప్రతిదీ సాఫీగా వెళ్ళిపోదు కదా, మధ్యలో ఏదో ఇబ్బంది ఉంటుంది కదా. సో ఆ ఇబ్బంది వచ్చినా కూడా వాడు సాధించగలిగే వాడి శక్తి, బలం అనేది బాగుంటాయి. సో అప్పుడు లగ్నాధిపతి బాగుంటే అవి ఉంటాయి. కాబట్టి ప్రైమరీగా అది ఉండాలి కదా, జాతకుడి ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకటి, ధనాధిపతి, దశమాధిపతి ఏంటి? వాడి ఉద్యోగమో, జాబో చేస్తే చెయ్యాలి అని అంటే వాడికి ఆపర్చునిటీ సరిగా ఉండాలి అంటే దశమ స్థానము బాగుండాలి. సో దశమాధిపతి బాగుంటే వాడికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం దొరికిందని అంటే వాడికి డబ్బులు వస్తాయి. సో ధనస్థానం బాగుంటే సరైన వేతనం, కష్టానికి తగిన వేతనం అంతా డబ్బులు వస్తాయి. సో అది డీసెంట్ అనమాట. సో ఇది ప్రైమరీ మ్యాటర్. సెకండ్ ఏంటిది? సో లగ్నాధిపతి బాగున్నాడు, ధనాధిపతి బాగున్నాడు, దశమాధిపతి బాగున్నాడు అంటే వాడు ఏదో రకంగా ఉద్యోగం చేస్తూ ముందుకెళ్ళగలుగుతాడు. నెక్స్ట్, పంచమ భాగ్యాధిపతులు, లగ్న పంచమ భాగ్యాధిపతులు ఆ జాతక చక్రంలో ఆ జాతకుడి యొక్క లక్ అంటే పూర్వపుణ్యము, లక్ వాడికి ఎలా ఫేవరబుల్గా ఉంటుంది సిచ్యువేషన్ అంటే వాడు కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. కష్టపడిన ఎదుటోళ్ళు గుర్తించాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంక్రిమెంటో ఏదో ప్రోగ్రెస్సో కోరుకుంటాం కదా. సో అవి ఉన్నాయా లేవా అనేది లక్ ఎలా ఫేవర్గా సపోర్ట్ చేస్తుందా, కష్టపడిన దానికే ఫలితం వస్తుందా, కష్టపడిన దానికన్నా ఎక్కువ వస్తుందా అనేది తెలియాలంటే ఈ పూర్వపుణ్యం వాటిని వెరిఫై చేయాలి. అంటే ఏం లేదు, పంచమ భాగ్యాధిపతి ఆ జాతక చక్రంలో ఉంటే బాగుంటే బాగున్నట్టు, లేదంటే దుస్థానాల్లోనో లేదంటే ఏదైనా పాపగ్రహాలతో ఇరుక్కుపోవడమో, రెట్రోగ్రేషనో ఇలా ఏదో రకంగా ఉన్నాయనుకో అంటే బాబు లక్ అనేది కష్టం, కానీ నీ కష్టం నువ్వు చేయాలనేది
అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇది పాజిటివ్ వర్షన్. నెగిటివ్ వర్షన్ అంటే హడిల్స్, ట్రబుల్స్ ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలని అంటే ఇప్పుడు ఒక దశ, ఒక పీరియడ్ ఇలాంటి వాటిని చూడాలంటే ఫస్ట్ కాంబినేషన్ అర్థం చేసుకోవాలి. అంటే కుజరాహులకి, శని రాహులకి, గురు రాహులకి షష్టాష్టకాలు అంటే 6, 8 పొజిషన్లో, నక్షత్ర పరివర్తనలో, కలయికలో ఏదో రకంగా అది నవాంశలోనో లేదంటే లగ్న చక్రంలోనో ఎక్కడొక్కడ కనిపిస్తాయి. భావరీత్యా వచ్చే కాంబినేషన్ ఏదైతే ఉంటో ఎస్పెషల్లీ వీటి గురించి కంగారు పడకండి. అది పొజిషనే. భావం అనేది ఒక పొజిషన్ గురించే మాట్లాడుతుంది. కేవలం రాశి చక్రంలో వాటి కలయిక ఒకే రాశిలో ఉందా ఇలాంటి వాటిని పరిశీలించండి. భావరీత్యా ఆల్ రైట్, అది పెద్ద ఇష్యూ ఏమీ కాదు. ఓకే. అండ్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే 2 రాసుల్లో ఉన్న ఒకే నక్షత్రాన్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. తర్వాత గ్రహం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. రాహు వెనక్కి వస్తూ ఉంటాడు, కుజుడు ముందుకు వెళ్తూ ఉంటాడు, ఇలా జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో అది రేర్ సిచ్యువేషన్, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో అది ఎలా ఏర్పడింది? అవి ఏర్పడినవి ఏ భావానికి సంబంధించి ఏర్పడ్డాయి, లేదంటే ఏదైనా దశ వచ్చిందా? సో దశ వచ్చినప్పుడు ఇది ఇంపాక్ట్ అవుతుందా? ఇక్కడ కుజ, గురు, రాహు దశలు ఇలాంటి సీక్వెన్స్ ఉంటుంది. దానిలో ఏదో దశ పనిచేయడం, కుజుడు యోగించి రాహు సగం, గురు సగం యోగించడం, ఇలా ట్విస్ట్ కూడా జరుగుతుంది. దశ ప్యాటర్న్ అది బేసికల్లీ కుజ, గురు, రాహులకి నేను ఫాలో అయ్యే ప్యాటర్న్, నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ చాలా వరకు వర్క్ అవుతుంది. సో ఇలాంటివి ఏమైనా ఏర్పడ్డాయా వెరిఫై చేయండి. ఓకే. ఇప్పటికీ మనకి జాతక చక్రంలో పాజిటివ్ ఐడెంటిఫై చేసాం, నెగిటివ్ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఏంటిది? ఫైనల్గా పీరియడ్. అంటే ఇప్పుడు పీరియడ్ బాగుందా లేదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 100 రూపాయలు డబ్బులు ఉన్నాయంటే నువ్వు వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కోగలుగుతావు. నీ బ్యాంక్లో ఉంటే నువ్వేం చేయలేవు కదా, మళ్ళీ అవి తెచ్చుకొని మళ్ళీ వాడుకోవాలి. అలానే వాడికి దశ పీరియడ్ అనేది అనుకూలం. జాతక చక్రంలో యోగం ఉంది అని అంటే బ్యాలెన్స్ ఉన్నట్టు, దశ బాగుంది అని అంటే వాడి చేతిలో క్యాష్ ఉన్నట్టు అనమాట. సో మన దశ పీరియడ్ ఫేవరబుల్గా ఉందనుకో వాడు చేసుకుంటూ వెళ్తాడు. సో దాన్ని యాజ్ ఆస్ట్రాలజర్గా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే రైట్. దశ పీరియడ్ని అబ్జర్వ్ చేస్తాం. ఎలా చేస్తాం? మనం ఆల్రెడీ సుబ్బు ఆస్ట్రాలజీ మెథడ్ గురించి మాట్లాడుకున్నాం మన ఛానల్లోనే. ఒకవేళ మీరు చూడనట్లయితే ఒకసారి సెర్చ్ చేయండి. ఒక గ్రహాన్ని 3 లెవెల్స్ వరకు, అంటే దాని నక్షత్ర లార్డ్ ఎలా ఉన్నాడు, దాని నక్షత్ర లార్డ్ ఎలా ఉన్నాడు, అలా 3 లెవెల్స్ వరకు వెళ్ళి స్టార్ లార్డ్ని, దాని పొజిషన్ని వెరిఫై చేస్తాం. అప్పుడు బాగుంటే బాగున్నట్టు, లేదంటే కొంచెం డౌట్ఫుల్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకుంటాం. అది బేసిక్ అనాలిసిసే. కొన్ని సందర్భంలో మన రూల్ కూడా ఫెయిల్ అవుతుంది. సో అందుకోసమే మనం వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్తో దశ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో దశని, వింశోత్తర దశని చెక్ చేస్తాం అనమాట. అలానే రెట్రాగ్రేషన్స్, వక్రత్వాల గురించి కూడా, రిట్రాగ్రేషన్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అది చాలా కాంట్రవర్సీ టాపిక్. కానీ నేను నా వర్షన్లో ఏం చెప్పాను, నా వ్యూలో ఏముందనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ రెట్రాగ్రేషన్స్ గురించి వీడియో ఉంది. సో మన ఛానల్లో ఆర్వీఐ తెలుగులోనే సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. రెట్రాగ్రేడ్ ప్లానెట్స్ ఆర్వీఐ తెలుగు అంటే మీకు వచ్చేస్తుంది. ఓకే. సో అప్పుడు మీకు రెట్రాగ్రేడ్ ప్లానెట్స్ గురించి అర్థమవుతుంది. లగ్న యోగకారకులు వక్రించకూడదు, యోగకారకం కాని గ్రహాలు వక్రించవచ్చు. కొన్ని సందర్భాల్లో వక్రించిన లగ్న యోగకారకులు కూడా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంటాయి. అలాంటప్పుడు స్టార్ లార్డ్ కానీ, నోడ్ సైన్ అంటే రాహుకేతుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఎలా ఉంటున్నాయి, అక్కడ క్యాన్సిలేషన్ ఎలా జరుగుతుంది అనేది బై ఎక్స్పీరియన్స్ మీకు అర్థమవుతుంది. పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ గురించి కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే. ఎనీవే మనం బేసిక్గా జాతక చక్రాన్ని సాంప్రదాయ జ్యోతిష ప్రకారంగా పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్, స్టార్ లార్డ్స్ ఏదో రకంగా చేసి ఒక స్కోరింగ్ ఇచ్చుకున్నాం. 10లో 8, 6 ఏదో రకంగా తెచ్చుకున్నాం. చార్ట్ బాగుంది బాగాలేదని ఒక ఫైనలైజేషన్కి వచ్చిన, అది D1, D9 చార్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ లెవెల్లో మనం ప్రోగ్రెషన్స్, ట్రాన్సిట్స్ని పెట్టుకుని కంపేర్ చేసుకుంటాం. ఎస్ దశ బాగుందా, దశ మొత్తం యోగించడానికి అవకాశం ఉందా, దశ మొత్తం బాగుండే అంటే బాగుందా అంటే ఓకే నీ పరంగా బాగుంది, కానీ ప్రోగ్రెషన్స్ దశ మొత్తం బాగున్నాయా, సగం బాగున్నాయా? సగం బాగున్నాయి అని అంటే సగం యోగించే దశ ఉందా అంటే నేను ఎగ్జాక్ట్లీ ప్రోగ్రెషన్స్ బాగోలేదు, లేదంటే దశ బాగుంది, సో ప్రోగ్రెషన్స్ బాగాలేదు, దశ బాగాలేదు, దశ బాగుంది, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఆపోజిట్ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా అది ఒక పర్టికులర్ ఇయర్కో లేదంటే 2 ఇయర్స్కో ఉన్నప్పుడు అట్లాంటి బుక్తి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని అనుకోండి. అప్పుడు స్టార్ లార్డ్తో ఇప్పుడు శని రాహులు ఉంటారు, పరివర్తన, లేదంటే రాహు శని నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం, లేదంటే ఇప్పుడు బుధ దశ జరుగుతూ ఉంటుంది. బుధుడు కుజుడితో పరివర్తనం చెందుతాడు. సో ఆ బుధ దశ మొత్తం యోగించి బుధుడితో కుజుడు పరివర్తనం చెందేదే యోగించదు. ఇప్పుడు పరివర్తనం సూపర్ అనుకునేదానికి లేదు, అది గుడ్ అనుకునేదానికి లేదు, బ్యాడ్ అనుకునేదానికి లేదు. సో అక్కడ ఏదైతే కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుందో ఐదర్ అది బాగా పనిచేయచ్చు, లేదంటే అది ఒక్కటి పనిచేయకుండా మిగిలినవి పనిచేయచ్చు. ఇలాంటి ట్విస్ట్ దశలో పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రోగ్రెషన్స్ని, అలానే చంద్రుడు ముఖ్యంగా, సో జాతక చక్రంలో చంద్రుడిని వెరిఫై చేసుకోవాలి మనం. చంద్రుడు క్షీణచంద్రుడా, పూర్ణచంద్రుడా? ఒకవేళ క్షీణచంద్రుడు అయితే ఈ రాహుకేతులతో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవబోతున్నాడా, పూర్ణచంద్రుడు అయితే ఎలా ఉన్నాడు, సో ఏమన్నా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంది, శని చంద్రుల కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, బేసిక్ ప్లానటరీ పొజిషన్లో ఉండే చంద్రుడు ఎందుకంటే మనసు కారకుడుగా, సో చంద్రుడు ఎలా ఉన్నాడు, రవి ఎలా ఉన్నాడు, రవి రాహులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఆ లగ్నానికి యోగకారకుల స్థితి ఉంది, పాపగ్రహాలు ఎక్కడుంటే బాగుంటుంది, శుభగ్రహాలు ఎక్కడుంటే బాగుంటుంది, ఇలా మనం ప్రైమరీ పారామీటర్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ వెరిఫై చేసుకుంటాం. ఓకే, సింపుల్
5 స్టెప్స్ మనకి అర్థమైపోయింది హారోస్కోప్ గురించి. ఫైనల్గా మనం ఒక ఎస్టిమేషన్కి వచ్చాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటిది, కేస్ స్టడీ. అసలు మెయిన్ టాపిక్ ఇప్పుడే వచ్చాము. మెయిన్ టాపిక్ గవర్నమెంట్ జాబ్స్ గురించి. సరే, అసలు గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు యాజ్ ఆస్ట్రాలజర్గా 2-3 చిన్న సినారియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బేసికల్లీ ఒక జాతకుడు వచ్చి గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది సార్, నాకు ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే ప్రభుత్వంలో ఉన్నతమైన పదవి ఏదైనా వచ్చేదానికి అవకాశం ఉందా, లేదంటే పోస్టులు వస్తా, మీరు ఏది వస్తుంది అని అంటే నేను దానికే ప్రిపేర్ అవుతాను. ఓకే, సో మీరు వస్తుందో రాదో నాకు చెప్పండి, ఏది వస్తుందో చెప్పండి అని అడిగాడు మిమ్మల్ని. అప్పుడు మీరు ఒకే విషయాన్ని అతనికి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం చెప్పాలి అని అంటే, బాబు ఇక్కడ జ్యోతిష్యపరంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా, ఉన్నత ఉద్యోగం వస్తుందా లేదా అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ పర్టికులర్గా నాకు పోస్టల్లో వస్తుందా, బ్యాంకులో వస్తుందా, లేదంటే ఇంకెక్కడ వస్తుంది, పలానా డిపార్ట్మెంట్లో వస్తుందా, పలానా లొకేషన్లో వస్తుందా, ఇలాంటివన్నీ చెప్పడానికి పాసిబిలిటీ కుదరదు. అది అట్లాంటి దానికి అవకాశం లేదు, గ్రంథంలో కూడా ఎక్కడ రాసిలేదు, కాబట్టి నేను చెప్పలేను అనే విషయాన్ని చెప్పాలి. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రెండోది, సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నా సార్, మీరు గవర్నమెంట్ జాబ్ వస్తుంది చెప్తున్నారనుకోండి, నేను ఆ జాబ్ మానేస్తాను సార్, నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తాను, నేను ఏమైనా ఉన్నతమైన పదవిలోకి వెళ్ళాలని నాకు చాలా కోరికగా ఉంది సార్, సో మీరు చెప్పండి సార్ అని చెప్పి అడుగుతాడు జాతకుడు వచ్చి మిమ్మల్ని. మీరేం చెప్పాలి ఆ వ్యక్తికి? ఫస్ట్, బాబు నా ప్రిడిక్షన్ మీద నువ్వు రిలే కాకు. ఎందుకనంటే నేను ఓన్లీ క్యాలిక్యులేషను అనలైజేషన్ చేస్తున్నా. ఇప్పుడు ఓ వ్యక్తి చెరువులో ఈత కొడుతూ ఉంటాడు, బాబు నువ్వు అలా ఈత కొట్టు, ఇలా ఈత కొట్టు అని పక్క నుండి ఆస్ట్రాలజర్ ఒడ్డు నుండి చెప్తా ఉంటాడు. అంతే, వాడు అలా ఈత కొట్టకపోతే మునిగిపోవచ్చు, తేలొచ్చు, చెప్పలేం. సో కాబట్టి ప్రిడిక్షన్ మీద రిలే కాకు. ఎందుకనంటే నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు చేయాల్సిందే. ఒకవేళ లైఫ్లో అది నీకు సక్సెస్ ఇచ్చినా, లేదంటే ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో కావచ్చు, అక్కడ స్టక్ అయిపోయినా కూడా నేను వచ్చి ఏం చేసేది లేదు. ఓకే, కేవలం నా యొక్క నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను అనలైజ్ చేసి చెప్తున్నా నీకు. ఓకే, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా దాని మీద రిలే కాకు. ఇది కేవలం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఒక అనలైజేషన్ మాత్రమే. నీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు జాబ్ మానేయాలనుకుంటావా, ఏమనుకుంటావా అనేది నేను నీకు సలహా ఇవ్వలేను అనే విషయాన్ని ఆ జాతకుడికి మీరు చెప్పినట్లయితే, అప్పుడు ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో నా డెసిషన్ నేనే తీసుకోవాలి తప్ప నేను అనవసరంగా వీళ్ళ మీద రిలే అయ్యి డెసిషన్ తీసుకుని రేపు ఒక 2-3 సంవత్సరాలు వేస్ట్ అయిన తర్వాత వీళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదని ఆ జాతకుడు అర్థం చేసుకుంటాడు. లేదంటే మళ్ళీ వచ్చి, సార్ మీరే చెప్పారు గవర్నమెంట్ జాబ్ వస్తుందన్నారు, నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, మీరు చెప్పారని నేను జాబ్ మానేశాను సార్, తర్వాత నాకు పెళ్ళి అవ్వాల్సి ఉంది, పెళ్ళి కాలేదు, ఈ జాబ్ చేయబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు పిల్లనిస్తా అన్నారు, నాకు పిల్లనివ్వలేదు, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, పాడు చేసింది నువ్వే అని చెప్పి మిమ్మల్ని అంటాడు. సో కాబట్టి ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రిడిక్షన్ మీద రిలే కాకు. ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనేది పాస్ట్ ఎలానో ఫ్యూచర్ని నేను క్యాలిక్యులేట్ చేసి అనలైజ్ చేస్తున్నా. కేవలం నేను నా టైం అండ్ ఎఫర్ట్స్కి ఛార్జ్ చేస్తున్నా తప్ప నీకు ప్రిడిక్షన్ జరుగుతుంది అని లేదంటే కాదని అటువంటి ఏ విషయాన్ని నేను తీసుకోవట్లేదు అనే విషయాన్ని వాడికి చెప్తే, వాడు జాతకం చెప్పించుకోవద్దు అనుకుంటే డెఫినెట్లీ చెప్పించుకోడు, పోయేదే ఉంటుంది, ఏం కాదు. ఒకవేళ చెప్పించుకోవాలనుకున్నాడు అనుకో, క్లారిటీతో మెచ్యూరిటీతో, ఓకే నేను ఎంతవరకు రిలే కావాలి, దీని మీద ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఈ సబ్జెక్ట్ని ఎంతవరకు తీసుకోవాలి అని డిసైడ్ చేసుకొని వాడు వినే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు క్లియర్, ఫస్ట్ నువ్వు ఎవరికి జాతకం చెప్పాలి, ఎవరికి జాతకం చెప్పవద్దు అనే క్లారిటీ లేదనుకో, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటుంటాయి జనరల్గా. అంటే మనం చెప్పేది వాడికి అర్థం కాదు. అట్లాంటి అర్థం కానివానికి నువ్వు చెప్పినావు అనుకో, వాడు వెళ్ళి ఏదో ఒకటి ఆల్రెడీ నాకు కనీసం ఎంతో కొంత డబ్బులు వచ్చే జాబ్ను కూడా మానేసిన అని చెప్పి వాడి నెగిటివ్ ఎనర్జీ అంటే వాడి అక్కర్లేని కర్మ అంతా కూడా మీ నెత్తినేసి పోతాడు అనమాట. సో యాజ్ ఆస్ట్రాలజర్గా మనం అనవసరమైన కర్మని అంటించుకోవద్దు. తామరాకు మీద నీటి మందులాగా అట్లా జారిపోతే వెళ్ళిపోవాలి అంతే. సో ఒకవేళ చెప్పకపోయినా అవసరం లేదు, ఎవరికి చెప్పకపోయినా పర్లేదు, మన బుక్ మనం రాసుకోవచ్చు, మన సబ్జెక్ట్ని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి డీసెంట్గా ఫర్దర్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రిలే కాకు. నేను చెప్పిన వర్డ్స్ మీద రిలే కాకు, నేను నీకు అనలైజేషన్ ఇస్తున్నా, ఒక అనలిటికల్ అప్రోచ్ ఇస్తున్నా అని చెప్పి వాడికి గైడ్ చేయాలి. అప్పుడు వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఐ హోప్ మీకు ఈ విషయం అర్థమైంది. అంటే ఈ సినారియో గురించి ఎందుకు అంత డీటెయిల్గా చెప్తున్నా అంటే, ప్రాక్టికల్గా రకరకాల సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో దాన్ని మీరు అర్థం చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే రైట్. సో ఓకే, ఆస్ట్రాలజికల్గా ఎలా చెప్పాలనేది బేసిక్గా నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఓకే, జాతక చక్ర ప్రకారంగా అసలు మనం
గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి అసలు అవకాశం ఉందా లేదా అనేదాన్ని ఎలా పరిశీలించాలంటే, మీరు ఒక హారోస్కోప్ తీసుకుంటే, ఉదాహరణకి ఏదో ఒక హారోస్కోప్, నేను మేష లగ్నం తీసుకున్నాను ఉదాహరణకి. సో ఏ లగ్నమైనా తీసుకోండి. బేసికల్లీ మేష లగ్నం ఏంటంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడానికి. ఓకే, ఇక్కడ సింహరాశికి రవి అధిపతి. ఏంటిది సింహరాశి అనేది? అది గవర్నమెంటు, తర్వాత రాజ్యము, రవి, గవర్నమెంటు ఇవన్నీ సూచిస్తాడు, రైట్? ఇక్కడ ఏంటంటే మనకి గ్రహాలు, తర్వాత భావాలు, తర్వాత నెక్స్ట్ ఆ కాంబినేషను, తర్వాత పీరియడ్, ఇవన్నీ అనుకూలంగా ఉండాలన్నమాట. అంటే ఆ గ్రహాల అనుకూలత ఉండాలి, ఆ భావాల అనుకూలత ఉండాలి, తర్వాత దశ పీరియడ్ అనుకూలత ఉండాలి. గ్రహాలు అని అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆ పని చెయ్యగలుగుతాడు అనేది గ్రహం అనుకుందాం. ఓకే, ఏ పర్టికులర్ పనిని చేయగలుగుతాడు అనేది భావం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి కర్రలు చేయగలుగుతాడు అనేది పని. ఓకే, ఒక వ్యక్తి చేయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు? కర్రలు చేయగలుగుతాడా, లేదంటే ఇంకా వేరే ఏదో ఒక ప్రోడక్ట్, బట్టలు తయారు చేయగలుగుతాడు, ఏదో తయారు చేయగలుగుతాడు. సో ఈ రెండు అనేవి ఇవి భావాల వల్ల ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషన్, ఇంకొక ప్రొఫెషన్, అది భావం వల్ల ఏర్పడతాయి. ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను అని అంటే కమ్యూనికేషన్ హౌస్, అంటే ఆ థర్డ్ హౌస్ అనేది భావం అనేది ఆపరేట్ అవ్వాలి, లేదంటే సెకండ్ హౌస్ అనేది ఆపరేట్ అవ్వాలి, లేదంటే ఫిఫ్త్ హౌస్ అనేది ఆపరేట్ అవ్వాలి. ఇలా ఏదో ఒక హౌస్ ఆపరేట్ అయితేనే అవి పాసిబిలిటీ ఏర్పడతాయి. సో గ్రహాలు, భావాలు. నెక్స్ట్ టైం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఈ టైంకి నేను మాట్లాడే కెపాసిటీ, అంటే టైం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే నేను మాట్లాడడానికి సిచ్యువేషన్ అంతా కంఫర్టబుల్గా క్రియేట్ అయింది. అలానే మీరు చూడగలుగుతున్నారంటే మీకు చూడడానికి సిచ్యువేషన్ అంతా కూడా కంఫర్టబుల్గా క్రియేట్ అయింది. సో దానికి కూడా మనకి టైం పీరియడ్ అనేది అనుకూలంగా ఉండాలి. మనం ఏదైనా చూడగలుగుతాం, ఎప్పుడైనా చూడగలుగుతాం. నేను ఏదైనా చెప్పగలుగుతా, ఎప్పుడైనా చెప్పగలుగుతాను. సో ఈ రెండు సీక్వెన్స్ ఎప్పుడైతే సింక్ అవుతుందో ఆ టైంకి అవి కనెక్ట్ అవుతాయి. అందుకే మనం గ్రహాల్ని, భావాల్ని, పీరియడ్ని క్యూములేటివ్గా అన్నీ కలిపి చూస్తేనే ఎస్ పాసిబిలిటీ ఉంది లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ ఈ 3 పారామీటర్స్లో ఏది ఒకటి తప్పినా మనకి ఆ విషయం జరగదని అర్థం అనమాట. అందుకోసమే మనం జాతక చక్రంలో జాగ్రత్తగా పరిశీలించాలి, రైట్? ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగం కదా. ఉద్యోగం అనగానే మీరు ప్రైమరీగా మీరు మామూలుగా కేపీలో విన్నట్లయితే ఏం వింటారు? సెకండ్ హౌస్, 6th హౌస్, 10th హౌస్, వీటిని వెరిఫై చేసేయాలి అని చెప్పి గుడ్డిగా ఫాలో అయిపోవడం కాదనమాట. అసలు సెకండ్ హౌస్ ఎందుకు, 6th హౌస్ ఎందుకు, 10th హౌస్ ఎందుకు వెరిఫై చేయాలి, ఎలా వెరిఫై చేయాలనేది చూడాలి. సో 10th హౌస్ అనేది దశమం, ముఖ్యంగా బలమైన కేంద్రము. ఓకే, అలానే అది ఉద్యోగము, కర్మ, రాజ్యము ఇలాంటి వాటిని సూచిస్తుంది అనమాట. అంటే ఈ జాతకుడు మేజర్గా ఈ జీవితంలో ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు అనేది చెప్తుంది. సో మీరు మరీ టూ మచ్గా అందరికీ అయ్యే 12 రాసులు 12 లగ్నాలని డిబేట్ అయిపోకండి. సో ప్రైమరీగా వినండి, తర్వాత ఎలా అనలైజ్ చేయాలో మన రియల్ టైం కేస్ స్టడీలో మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో దశమం అనేది ముఖ్యంగా ఉద్యోగ స్థానాన్ని చెప్తుంది, రాజ్యస్థానాన్ని చెప్తుంది. రాజ్యము, ఉద్యోగము, తర్వాత కర్మస్థానం అన్నీ ఒకటే అనమాట. అవన్నీ జస్ట్ సినానిమ్స్ అంతే. సో ఆ 10th హౌస్, 10th లార్డు ఎలా ఉన్నారో సిచ్యువేట్ అయ్యి దాన్ని చూసి దాన్ని బట్టి చెప్తారు. ఓకే, ఇది ఉద్యోగం చెప్తుంది. తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏదో రకం ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు మనం ఏంటిది, ప్రభుత్వ ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగం ఏంటిది, న్యాచురల్ జోడియాక్ సైన్లో 5th హౌస్ అనమాట. సో ఆ 5th హౌస్ సన్ సైన్లో అక్కడ ప్లానెట్స్ ఉండడము, లేదంటే ఆ సన్ అనేవాడు వాళ్ళకి ఫేవరబుల్గా ఉండడము, ఇలాంటివన్నీ కనెక్ట్ ఎప్పుడైతే అవుతాయో ఈ 10th లార్డ్కి 10th హౌస్కి కనెక్షన్ ఏర్పడుతుందో అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం వాటిలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూస్తే మేష లగ్నం చూస్తే న్యాచురల్ జోడియాక్ సైన్లో అది లగ్నానికి 5th హౌస్. సో సహజంగా కూడా 5th హౌస్. సో 5th హౌస్ అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడైతే మీరు ఏ జాతక చక్రంగా చూస్తున్నారో ఆ దశమాధిపతి పంచమంలోనో, పంచమాధిపతి దశమంలోనో, పంచమ దశమాధిపతులు కలిసి దశమంలో ఉండడం జరుగుతుంది. ఇది ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్ గవర్నమెంట్ జాబ్కి. రెండో పాయింట్, తర్వాత 6th హౌస్ అనేది కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ చెల్లుతుంది అనమాట. కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే 9వ స్థానం గత జన్మ చెప్తుంది, అక్కడి నుంచి 10వ స్థానం ఈ జాతక చక్రంలో 6 అవుతుంది. ఏ జాతక చక్రంలో అయినా 9 నుంచి 10వ స్థానం 6 అవుతుంది. అందుకోసం దాన్ని పెండింగ్ కర్మ అంటారు అనమాట. సో అంటే ఇక ఈ పర్టికులర్ జాబు, ఇక నేను ఆ డీటెయిల్ అట్లాంటివి దానికి వెళ్ళట్లేదు, మేజర్గా 6th హౌస్ని అర్థం చేసే ప్రయత్నం చేసిన అంతే. సో ఆ 6th హౌస్లో ఉన్న ప్లానెట్స్, దానికి సంబంధించిన సర్వీసు మనం ఫినిష్ చేసుకోవాలి ఈ లైఫ్లో, దట్స్ ఇట్. సో అందుకోసమే 6th సన్ ఉంటే, రవి ఉంటే ప్రభుత్వ ఉద్యోగము, ప్రభుత్వానికి సంబంధించిన దానిలో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే,
సో సెకండ్ హౌస్ ఎందుకు? డబ్బులు, ఫైనాన్స్. అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుందా? ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే డబ్బులు రావచ్చు. కొంతమందికి కాంట్రాక్టర్లుగా కూడా వాళ్ళకి ప్రభుత్వం సంబంధించిన వర్క్ తీసుకుని డబ్బులు రావచ్చు. ఓకే. అంటే అందరూ పర్మనెంట్ కాదు కదా, కొంతమందిని పర్టికులర్ టైం కోసం హైర్ చేసుకుని డబ్బులు ఇచ్చి మనకి వర్క్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో రకరకాల సందర్భాలు ఏర్పడతాయి. సో రవి ద్వితీయంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కాదు, రవి దశమంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్లోనే ఉంటారని కాదు. దశమంలో ఉంటే రవి అది పవరు, పొజిషన్ని సూచిస్తుంది. వాళ్ళు వేరే కంపెనీలో కొన్ని వందల మందిని ఎంప్లాయీని హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు, చెప్పలేము. సో అది పవర్ఫుల్ పొజిషన్ అని మాత్రమే చెప్పగలుగుతారనమాట జ్యోతిషపరంగా. అది యాజ్ ఆస్ట్రాలజర్గా మనం ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి 2 రకాల కాంబినేషన్స్ చెప్పాను. ఏంటిదనంటే పంచమాధిపతి దశమానికి సంబంధాన్ని కలిగి ఉండడం, ఇలా సంబంధాన్ని కలిగి ఉంటూ రవి ఫేవరబుల్గా ఉండడం, లేదంటే రవి రాశిలో గ్రహాలుంటూ ఈ భావాలు ఏవైతే చెప్తున్నానో అంటే 2, 6, 10 భావాలు, లేదంటే 2, 5, 10 భావాలు ఫేవరబుల్గా ఉండాలి. ఇక్కడ 5, 6 అనేది కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే 5వ స్థానం ఇంటెలిజెన్స్, ప్రభుత్వాన్ని సూచిస్తుంది, పబ్లిక్ని సూచిస్తుంది. సో పబ్లిక్ నుంచి వచ్చే సపోర్టు, పబ్లిక్ ఫండ్ నుంచి వచ్చే తన శాలరీ కానీ ఇలాంటి విషయాల్ని సూచిస్తుంది. సో 5th హౌస్, ఇప్పుడు 5th హౌస్ తీసుకుంటే మరి ఆర్ట్స్, ఇలా కూడా క్రియేటివ్ ఫీల్డ్ ఇలా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ గ్రహాలు, ఇక్కడ రవిని తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధం అవుతుంది. అది ఇంకో ప్లానెట్, మూనో ఇంకా వేరే ప్లానెట్స్ని బట్టి అది మారిపోతుంది. సో ఎనీవే సన్నుతో కనెక్షను, ముఖ్యంగా 5th and 10th లార్డ్ కనెక్షను ప్రభుత్వ ఉద్యోగాన్ని సూచిస్తుంది. అది అర్థమైపోయింది. 6th హౌస్ అనేది కర్మ కాబట్టి అది జాబు, సర్వీసు ఇట్లాంటి వాటిని సూచిస్తుంది కాబట్టి అప్పుడు అక్కడికన్నా కొంచెం కింద పొజిషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీకు పంచమాధిపతి కోణాధిపతి, దశమాధిపతి కేంద్రాధిపతి, కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగాన్ని ఇస్తుంది. మంచి పాజిటివ్. అంటే ఏం లేదు, బేసికలీ ఆస్ట్రాలజీ ప్రైమరీగా స్టార్ట్ అయ్యేది అంటే 0 నుంచి ఆస్ట్రాలజీ తీసుకుంటే నాకు ఆ యోగం ఉందా సార్, ఈ యోగం ఉందా సార్, ఇట్లా అడుగుతుంటారు. యోగం అంటే ఏం లేదు బాబు, నేను కష్టపడతాను, నేను కష్టపడితే పరిస్థితి అనుకూలం ఇస్తుందా, అనుకూలించడాన్ని యోగం. అర్థమైందా? అది కోణం అనమాట. అనుకూలించడం యోగం, మనం చెయ్యడం అనేది కేంద్రం. సో ఓకే. సో మనం కష్టపడతాం, కష్టపడిన దానికి ఫలితం అనేది కంఫర్టబుల్గా ఉండేదానికి అవకాశం ఉందా. సో ఎప్పుడైతే ఈ పంచమ దశమాధిపతులు కేంద్ర కోణాధిపతులు కలుస్తారో వాడు కష్టపడతాడు అని విషయం అనమాట. అంతేగాని రేపో ఎల్లుండో గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందని కాదనమాట. వాడు కష్టపడడానికి ఫ్లో అనేది అనుకూలంగా ఉంది, దట్స్ ఇట్. వాడికి అది అవుతుందా కాదనేది ఇక దశ పీరియడ్ డిసైడ్ చేస్తుంది. అర్థమైంది కదా క్లియర్గా? సో వాడు కష్టపడతాను అని డిసైడ్ అయితే అప్పుడు ఆ సిచ్యువేషన్ కంఫర్టబుల్గా ఉందా లేదా చెప్తాడు. నేను ఏం చేయను సార్, రేపొద్దున నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందా, మీరు చెప్తారు కదా నాకు రవి దశమంలో ఉన్నాడు సార్ నా చార్ట్లో అంటే అక్కడ ఏమీ రాదనమాట. అర్థమైందా? సో వాడు ఏదైతే చార్ట్ చూపిస్తున్నాడో ఆ చార్ట్ వాడిది కూడా కాకపోవచ్చు, వాడు ఇచ్చిన టైం కూడా కరెక్ట్ కాకపోవచ్చు, లేదంటే సిగ్నిఫికెన్స్ కరెక్ట్ లేకపోవచ్చు, వర్గచక్రాల్లో గ్రహస్థితి మారిపోవచ్చు, వందల రకాల రీజన్స్ ఉన్నాయి ఫెయిల్యూర్కి. అందుకోసమే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి చెప్పలేకపోవచ్చు, కేవలం వాడి విషయంలోనే మనం ఫెయిల్ అవ్వచ్చు. సో అందుకోసం కేర్ఫుల్గా మనం ఏం చెప్తున్నాం, బాబు నువ్వు దీని మీద రిలే కాకు, నేను అనలైజేషన్ ఇస్తున్నా, తప్పైనా రైట్ అయినా సంబంధం లేదు. ఓకే. సో నువ్వు జస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, నేను మెల్లగా రీడ్ చేసుకుంటూ వస్తాను. సో అది సరిపోతుందో లేదో వెరిఫై చేయి, క్యాలిక్యులేషన్, పాస్ట్ ఆర్ ఫ్యూచర్ క్యాలిక్యులేషన్ అని చెప్తే అర్థమైపోద్ది వాడికి. ఓకే రైట్. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన కాంబినేషన్ అర్థమైపోయింది. సో రాజరాశులు ఏంటిది? మేషం అనేది రాజరాశి, తర్వాత సింహం రాజరాశి, తర్వాత ధనస్సు రాజరాశి. సో ఈ బేసికలీ ఈ గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే సైన్స్ ఉన్నాయో సో ఈ రాశులు, కర్కాటకం కూడా రాజ సంబంధమైన రాశి అనమాట. సో ఈ రాశుల్లో గ్రహాలు ఉంటాయి. అవి ఈ నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ అంటే 2nd హౌస్, 10th హౌస్, 11th హౌస్, ఈ ఫేవరబుల్ భావాలు 6th హౌస్ గవర్నమెంట్ సంబంధించి వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి, జాబ్ నుంచి శాలరీ రావడానికి వీటన్నిటికీ ఉండే ఫేవరబుల్ అనమాట. యోగం బాగుందనుకో అక్కడ వాళ్ళ పొజిషన్ బట్టి, అంటే యోగాన్ని బట్టి వాళ్ళ పొజిషను, వాళ్ళ స్థితి మారుతూ ఉంటుంది. సార్ ఇంకొక క్రేజీ డౌట్ వస్తూ ఉంటుంది, సార్ ఈ వ్యక్తికి ఇంత యోగం ఉంది, మరి అతను 0 నుంచి ఇంత స్థాయి దాకా వెళ్ళి చాలా హయ్యెస్ట్ పొజిషన్లో రిటైర్ అయ్యారు ఈ ఆఫీసరు, కానీ మరి స్టార్టింగ్లోనే ఇంత యోగం ఉన్న జాతకుడికి మరి స్టార్టింగ్లోనే అంత పెద్ద పొజిషన్ ఎందుకు రాలేదు, మరి ఈ యోగం ఇప్పుడు అప్పుడు జాతక చక్రం మారదని చెప్తారు కదా, మరి ఎందుకు కాలేదు అని చెప్పి యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మీకే డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ ఏంటిదనంటే అక్కడ అసలు దశ సీక్వెన్స్ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి రీచ్ అయ్యారు అంటే ఏంటిది, మీరు డెస్టినేషన్ నుంచి స్టార్ట్ అయితేనే రీచ్ అవుతారు. ఓకే. సో ఇక్కడ ఆ యోగాన్ని బట్టి అంటే మెల్లమెల్లగా ఎదిగే యోగం ఉందా, లేదంటే ఒకటేసారి రావడమే పెద్ద స్థాయిలో వెళ్ళే యోగం ఉందా, అలాంటివన్నీ కూడా మళ్ళీ అక్కడ కాంబినేషన్ బట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకో,
స్టెప్ బై స్టెప్ ఎదగడం జరుగుతుంది. ఓకే, అట్లా లేదనుకో సాటర్న్ ఫేవరబుల్గా ఉండి అక్కడ ఈ యోగాన్ని ఆపుతున్నాడు అనుకో కొంచెం హోల్డ్ అయ్యి ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే కష్టపడి సాధించుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కొన్ని అది సిచ్యువేషన్ వస్తేనే చెప్పగలుగుతాం. కొన్ని ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు మకర లగ్నానికి బుధదశ తీసుకుంటే బుధుడు షష్ఠ భాగ్యాధిపతి అవుతాడు కదా. సో ఒకవేళ బుధుడు స్ట్రైట్గా ఉన్నాడు అనుకో మొదట 6th హౌస్ ఓరియంటెడ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చి తర్వాత 9th హౌస్ ఓరియంటెడ్ పాజిటివ్ రిజల్ట్స్, అంటే 6th హౌస్ ట్రబుల్స్ 9th హౌస్ లక్ అనమాట. సో సెకండ్ హాఫ్లో ఫేవరబుల్ రిజల్ట్ ఇచ్చేదానికి కారణం అవుతుంది. సో ఒకవేళ రిట్రాగ్రేట్ అయ్యాడు అనుకో ఫస్టే బ్రహ్మాండమైన రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి తర్వాత హట్టర్ ఫ్లాప్ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ భాగ్యం ఇచ్చాడు, డబ్బులు బ్రహ్మాండంగా ఇచ్చాడు, తర్వాత ఏంది 6th హౌస్ క్రెడిట్ అప్పులు లేదనంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి దానిలోకి తీసుకెళ్ళిపోయాడు అనుకో. అంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని ఖర్చు చేసాడు అనుకో తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మనకేం మిగలదు కదా. సో ఇలా ట్విస్ట్ అవుతూ ఉంటుంది. అసలు దశ సీక్వెన్స్ ఎలా వెళ్ళింది, అది మొత్తం పనిచేసే అవకాశం ఉందా, సగమే పనిచేస్తుందా తెలీదు. ఇప్పుడు రవి చంద్రులు రిట్రాగ్రేషన్ తీసుకోరు, బేసికలీ వక్రించరు. కానీ వక్రించిన నక్షత్రాల్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాటి మీద కూడా వక్రత్వం ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలు మనం పుస్తకాల్లో చదివినా కూడా దొరకవు. నెంబర్ ఆఫ్ చార్ట్స్ మనం చూస్తూ ఉంటే మన ఎక్స్పీరియన్స్లో కొన్ని పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. ఎనీవే ఇప్పుడు మనం కేస్ స్టడీలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా చార్ట్ ఎలా ఉందో చూద్దాం. మనం సింపుల్ 5 స్టెప్స్తో అర్థం చేసుకుందాం. తర్వాత పీరియడ్ ఎలా వెళ్ళింది ఏంటిది జాతకుడి పరిస్థితి ఏందో అర్థం చేసుకుని ఫర్దర్ పీరియడ్ అవి ఎలా ఉందో చూద్దాం. ఓకే, అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద చార్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్లో ఏదైతే చార్ట్స్ యూజ్ చేస్తున్నామో ఆ జాతకుడి యొక్క కంప్లీట్ పర్మిషన్ తీసుకుని మాత్రమే వాడుతున్నాం. వాళ్ళ ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయట్లేదు. మీరు నేర్చుకోవడానికి ఏదో ఒక చార్ట్ తీసుకోవాలి కాబట్టి నేను ఒక చార్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ చార్ట్లో ఈవెన్ బర్త్ డీటెయిల్స్ పెట్టట్లేదు, తర్వాత ఏమీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టలేదు. కేవలం గ్రహస్థితి పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం అంతే, దట్స్ ఇట్. దాన్ని చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, దాన్ని చూసి ఓకే చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది చూసినట్లయితే మిథున లగ్న జాతకుడు మీరు ఏ చార్ట్నైనా చూడగానే జస్ట్ ఆ గ్రహస్థితి ఎక్కడుంది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు బ్రెయిన్లోనే క్యాలిక్యులేషన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ ఆలోచించుకునే దానికి ఒక స్కోప్ దొరుకుతుంది. మిథున లగ్నం 19 డిగ్రీలకు పడిందని అంటే అది రాహు నక్షత్రంలో పడుతుంది. సో ఎప్పుడైతే ఆ రాహు నక్షత్రం 4వ పాదంలో పడుతుందో అది పుష్కర నవాంశను కూడా తీసుకుంటుంది అనుకుంటా. సో అది మంచిది, డీసెంట్. చరలగ్నం 10 డిగ్రీలు, స్థిర లగ్నం 10 నుంచి 20 డిగ్రీలు, దిస్వభావ లగ్నం 20 నుంచి 30 డిగ్రీలు పడడం మంచిదిగా చెప్తుంటారు. అది ఒక పాయింట్ అనమాట. ఇక్కడ లగ్నం 19 డిగ్రీలు పడడం కూడా డీసెంట్. అండ్ ఇక్కడ బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత రవి వీళ్ళందరూ కూడా కర్కాటక రాశిలోనే ఉండడం జరిగింది. అండ్ లగ్నాధిపతి పంచమాధిపతి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడితో కలిసి ద్వితీయంలో కలిసి బ్రహ్మాండంగా పొజిషనల్ స్టాటస్లో ఉన్నాడు. సూపర్ ఎక్సలెంట్ అనమాట. ఓకే, అంటే లగ్నాధిపతి పొజిషనల్ స్టాటస్లో ఉంటే ఎంత మంచిది, మంచి ధనయోగ జాతకంగా చెప్తాము, చాలా పాజిటివ్గా చెప్తాం. డెఫినెట్లీ మంచిదా కాదా, మంచిదే. అండ్ పొజిషనల్ స్టాటస్లో ఉన్నాడు అంటే తన స్వనక్షత్రంలో ఉన్నాడు, ఇంకా మంచిదా కాదా. స్వనక్షత్రంలో ఉంటూ మళ్ళీ ద్వితీయంలో ఉన్నాడు అంటే డబ్బుకి ఎటువంటి కొరత ఉండదు, చాలా సూపరు అని చెప్పుకునేదానికి అవకాశం ఉంది. అండ్ తర్వాత రవి కూడా అక్కడే ఉన్నాడు, కాకపోతే 27 డిగ్రీస్కి ఉన్నట్టున్నాడు. 27-28 డిగ్రీస్కి ఉన్నాడు. అంటే అది కొంచెం గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటిది, అది ఏమవుతుంది అనేది మనం పరిశీలించాలి. అంటే ఏమవుతుంది అని అంటే ఆ నక్షత్రనాథుడైన బుధుడు బాగానే ఉన్నాడు కాబట్టి మనం దాని గురించి నెగిటివ్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో లగ్న తృతీయాధిపతుల కలయిక ద్వితీయంలో ఉంది, అదంతా మంచిది, చాలా బాగుంది. అండ్ తర్వాత ఈ లగ్నానికి దశమాధిపతి అయిన గురువు ధనాధిపతి అయిన చంద్రుడితో కలిసి అంటే ధన దశమాధిపతుల కలయిక ఎలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ వర్క్ అవన్నీ బ్రహ్మాండంగా ఇచ్చేదానికి చేస్తుంది, అది కూడా మంచిది. అలానే కుజుడు వచ్చేసి షష్ఠలాభాధిపతి అయిన కుజుడు తృతీయంలో, అలానే గురువు యొక్క దృష్టిని పొందున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ మిథున లగ్నానికి ఉభయ కేంద్రాధిపతి దోషం వల్ల వాళ్ళు ఎప్పుడైతే దుస్థానాధిపతులతో కనెక్ట్ అవుతారో అది చాలా మంచిది. అంటే ఇప్పుడు షష్ఠాధిపతితో గురువుకి ఉండే కనెక్షన్ అనేది డీసెంట్ మ్యాటర్. ఓకే, అండ్ చంద్రుడితో కలిసి ఇక్కడ కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు తన పంచమ దృష్టితో. సో ఎప్పుడైతే షష్ఠ దశమాధిపతుల సంబంధం మిథున లగ్నానికి ఏర్పడిందో అక్కడ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ గురువు అనేవాడు సహజంగా రిట్రాగ్రేషన్ అయ్యే కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఇది మాత్రం మంచి విషయం కాదు. సో ఎప్పుడైతే ఆ రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుందో ఒక్కోసారి వివాహము ఉద్యోగము డిలే అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అది నాకు తెలిసిన విషయం. ఓకే, అంటే నేను అబ్జర్వ్ చేసిన విషయం.
తర్వాత దశమంలో రాహు ఉండడం జరిగింది. రాహు శని నక్షత్రంలో ఉన్నాడు. శని అండ్ యురేనస్ కలిసి రుచికంలో ఉన్నారు. యురేనస్ 29 డిగ్రీస్ ఉన్నాడు. సాటర్న్ 20 డిగ్రీస్ ఇంచుమించుగా బుధ నక్షత్రంలోనే వక్రించినాడు. సో బేసికలీ మిథున లగ్నానికి అష్టమాధిపతులు అంటే ఈ కుజుడు వచ్చేసి శని వచ్చేసి కుజుడిని చూస్తున్నాడు. బాగా మొండితనం, పట్టుదల, అగ్రెసివ్నెస్ ఇవన్నీ ఇచ్చేదానికి కారణం అని చెప్తాము. కానీ ఇక్కడ ట్రైన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ శనిని ఈ రవి ఇది బాగా ఎన్కౌంటర్ చేస్తున్నాడు. రవి యురేనస్ని బాగా ఎన్కౌంటర్ చేస్తున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొండితనం ఉంటుంది, బట్ స్టిల్ బ్యాలెన్స్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే యోగకారకుడైన వాడు అంటే అష్టమ భాగ్యాధిపతి అయిన శని ఎప్పుడైతే వక్రించాడో బేసికలీ అంటే ఫ్యామిలీ, ఫాదర్ సపోర్టు ఇలాంటి విషయాల్లో ఎక్స్పెక్టెడ్గా ఎస్పెషల్లీ ఫాదర్ కదా 9th హౌస్ అనేది, అట్లనే 8th హౌస్ అనేది ఆరోగ్యము, ఇలాంటి విషయాల్లో ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్స్ ఉండకపోవచ్చు అనేది చెప్తాం. సో మిథున లగ్నానికి అష్టమాధిపతి వక్రించకూడదు. లేదంటే రాహు ముఖ్యంగా ఈ శని నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం వల్ల ఈ శని యొక్క రిట్రాగ్రేషన్ నా దృష్టిలో క్యాన్సిలేషన్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, సీరియస్ గమనించండి. రాహువు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సో శని యొక్క నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం మీనాన్ని ఆక్యుపై చేయడం వల్ల శనికి రిట్రాగ్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనేది దశా పీరియడ్ వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, కొన్ని దగ్గర ఇప్పుడు ఈ బుధుడు ఇలా మనకు సహజంగా ఇలా కనిపిస్తున్నాడు, కానీ బుధుడు కొన్ని రోజుల తర్వాత వక్రించాడు. సో ఎవరు వక్రించారు, ఎవరు డైరెక్ట్ అయ్యారు, ఇది చూడలేదనుకో మనం శని కనుక డైరెక్ట్ అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ కుజుడు కనుక రిట్రాగ్రేట్ అయిపోతే మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది. సో రిట్రాగ్రేషన్స్ ఏమీ పరిశీలించకుండా బ్రహ్మాండమైన జాతకం, సూపర్ జాతకం అని చెప్పి డిసైడ్ అయిపోకూడదు. ప్రైమరీగా డిసైడ్ అవ్వండి. తర్వాత రిట్రాగ్రేషన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ అడిషనల్గా మన రేటింగ్ని మాడిఫై చేయాల్సింది ఉంటుంది. ఓకే, ఫైనల్గా మళ్ళీ ప్రోగ్రెషన్స్ దశని చూసినాక రియల్ టైంకి వచ్చేస్తాం. అప్పుడు ఇక యాక్యురేట్ అనమాట, ఇక రియల్ టైం సిచ్యువేషన్లోనే ఉండాలి. ఓకే, అక్కడ కూడా చూసాక కూడా రియల్ టైం సిచ్యువేషన్లోకి రాలేదనుకో ఇక మన ప్రిడిక్షన్ ఫ్లాప్ అనమాట. ఓకే రైట్, చూద్దాం. కేతువు చంద్ర నక్షత్రాన్ని, చంద్రుడు కేతు నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. సో బేసికల్లీ చంద్రకేతుల కాంబినేషను డిటాచ్మెంటల్ కాంబినేషను, అలానే శనికేతుల కాంబినేషను ఇవి కూడా డిటాచ్మెంట్ కాంబినేషన్ ఇస్తాయి. సో గురువు చంద్ర కేతు కాంబినేషన్ ఇదేంటిది, మామూలుగా పూజా పునస్కారం ఆచారానికి సంబంధించిన కాంబినేషన్ చెప్తారు. కానీ జనరల్గా ఏంటంటే వీళ్ళకి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అనేవి ఫినిష్ కావు, తొందరగా కావు. అంటే వివాహము లేదంటే ఉద్యోగము తొందరగా కాకపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదో ఒక ఉంది, దాన్ని నమ్మాలి, అది దాని ద్వారా మనం ముందుకెళ్ళగలుగుతాం అనే ఒక బిలీవ్. ఎందుకంటే లైఫ్లో రెగ్యులర్ విషయాలు ప్రోగ్రెస్ కాకపోయే వరకు మనం అదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యేదానికి కారణం అవుతుంటుంది. అలా పూజల్లోకి, పునస్కారాల్లోకి దానికి ఏది నమ్మితే దానికి సంబంధించి వెళ్ళిపోయేదానికి కారణం అవుతుంది అనమాట. కాబట్టి అవి రెగ్యులర్ మ్యాటర్స్లో తొందరగా రిజల్ట్స్ ఇవ్వవు అనేది యాజ్ ఆస్ట్రాలజర్గా గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాదు, రెగ్యులర్ మ్యాటర్స్లో తొందరగా రిజల్ట్ ఇవ్వవు. సో ఏదైతే విషయం ఉంటుందో ఆ విషయంలో ఏ భావం అయితే, ఇది సప్తమ దశమ భావం అయింది కదా, ఉద్యోగం విషయంలో లేట్ అవ్వచ్చు. ఓకే, షష్టాధిపత్య సంబంధం ఉంది కాబట్టి అది డీసెంట్, లేదంటే వివాహం చూడాలి మళ్ళీ. తర్వాత సంతోషం ఏంటంటే బాధక స్థానంలో మరో గ్రహం లేదు. ఓకే, అంటే సప్తమంలో వేరే మన రెగ్యులర్ 9 ప్లానెట్స్లో ఏ గ్రహం కూడా అక్కడ లేదు, డీసెంట్. తర్వాత దశమ రాహు, బేసికలీ ఏ చార్ట్లో అయినా మీరు దశమంలో రాహు చూస్తే ఒక ఉద్యోగంలోనో ఒక వ్యాపారంలోనో ఉంటారు అనేది ఉండదు. అంటే కొంత అన్సర్టెనిటీ ఉంటుంది, అంటే స్థిరత్వం అనేది ఉండకుండా రకరకాల మార్పు చెందడము జరుగుతుంది. అంటే ఒక్కోసారి బిజినెస్ కూడా అవ్వచ్చు అనమాట. మోస్ట్లీ దశమ రాహు ఉన్నప్పుడు బిజినెస్ ఇలాంటివి కూడా చేసేదానికి కారణం అవుతుంటుంది అనమాట. ఓకే, అండ్ గవర్నమెంట్ జాబ్ గురించి చూసినట్లయితే మీకు ఏం చెప్పాను, పంచమాధిపతి దశమాధిపతితో సంబంధం కలిగి ఉండాలి, లేదంటే దశమాధిపతి పంచమాధిపతికి సంబంధం ఉండాలి. లగ్నాధిపతి పంచమాధిపతితో కలిసి ఉన్నాడు, మంచిదేనా. అండ్ దశమాధిపతి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. సో డెఫినెట్లీ పంచమ స్థానంతో దశమాధిపతికి లాభంలో ఉండి పంచమాన్ని చూస్తున్నాడు. సో పంచమ స్థానంతో సంబంధం వచ్చేసింది. పంచమాన్ని చూస్తూ మళ్ళీ లాభంలో ఉండడం, సో మళ్ళీ షష్టాధిపతిని చూడడం. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ సపోర్ట్ చేసే కాంబినేషన్ ప్రైమరీగా. తర్వాత రవి ఫేవరబుల్గా ఉండాలి. రవి ఫేవరబుల్గా ద్వితీయంలో కర్కాటకంలో రాజరాశిలో ఫేవరబుల్గా ఉన్నాడు. తర్వాత దశమాధిపతి రాజరాశిలో అంటే మేషంలో అవైలబుల్ ఉన్నాడు. సో మేషంలో ఉండడం జరిగింది. సో మేషంలో అక్కడ పొజిట్ అయ్యాడు కాబట్టి అది కూడా మేషము, సింహము, కర్కాటకము, తర్వాత ధనస్సు ఇవన్నీ కూడా రాజ సంబంధమైన క్షేత్రాలే కదా. సో ఈ గ్రహాలన్నీ కూడా మేజర్గా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉందని అనుకోవడం మాత్రమే. ఎందుకంటే ఇంకా మనం రిట్రాగ్రేషన్స్ని వీటన్నిటిని కూడా కంప్లీట్ కంక్లూషన్కి రాలేదు. వస్తే మనకు ఐడియా వస్తుంది. తర్వాత వర్గచక్రాలు దశ సీక్వెన్స్ చూసి మనం దానిలోకి వెళ్దాం.
కేతు దశ అది 10 డిగ్రీలకు ఉంది కదా, సో లిటిల్ బిట్ కేతు శేష దశ కొంచెం వరకే ఉంది. తర్వాత కేతు అయిపోయిన తర్వాత శుక్రుడు 2008 వరకు, 2008 నుంచి 2014 శని దశ, 2014 నుంచి 2024 చంద్రదశ, 24 నుంచి 31 కుజ, 31 నుంచి 49 రాహువు. సో ఎవరెవరు ఇప్పుడు రాహువు శని యొక్క రెట్రోగ్రెషన్ని క్యాన్సిల్ చేస్తాడని చెప్పాం. సో కాబట్టి అక్కడ రాహువు శని యొక్క అద్భుతమైన రిజల్ట్, అంటే 6 శని అద్భుతం. సో 6 శని మళ్ళీ షష్ఠ అష్టమాధిపతుల్ని పరస్పర దృష్టి కలిగి ఉండడం, మళ్ళీ ధనస్థానంలో ఉన్న పొజిషనల్ స్టేటస్లో ఉన్న బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం. సో ఇవన్నీ ఎలా చేశాయో మనకు తెలియదు, సో ఎంత ఫలితం ఇస్తుందో తెలియదు. తర్వాత కుజ రాహు దశలు వస్తున్నాయి అప్కమింగ్లో. సో కాబట్టి అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయనున్నాయి. ఓకే, చంద్రకేతుల పరివర్తనం వల్ల చంద్రదశ ఎలా ఉండబోతుంది అదో ట్విస్ట్ మళ్ళీ. ఓకే, సో అది లాభంలో పొజిషన్ వైజ్గా లాభంలో ఉంది కాబట్టి బాగుంది. సో 4th హౌస్లో ఉండడం వల్ల కేతు ముఖ్యంగా ఏం చేస్తాడు, 4th హౌస్ అనేది అపోనెంట్కి బెనిఫిట్. బేసికల్లీ 4th అంటే మీరు లగ్నాన్ని కనుక సప్తమానికి మూవ్ చేశారనుకో, ఇదే మిథున లగ్నానికి ధనస్సు అవుతుంది. ధనస్సుకి దశమంలో కేతు ఉన్నాడు. సో చంద్రకేతుల పరివర్తనం వల్ల ఏమవుతుంది, సో ఆ జాతకుడికి ఆపోజిట్ జాతకుడికి బేసికల్లీ ప్రతి మనిషి కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా లబ్ధి పొందుతారు. సో ఆ ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, అది కంపెనీ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, సో ఆపోజిట్కి అది బెనిఫిట్ అనమాట. సో కాబట్టి ఏమవుతుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే కేతు వాళ్ళకి నోడ్ సైన్ దశమంలో ఉండడం వల్ల చంద్రదశ ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఆపోజిట్కి మూవ్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ కుజదశ రాహుదశ తర్వాత గురుదశ, ఎనీవే జరిగిన దశలు ఎలా అయ్యాయి, శని వక్రించాడు కాబట్టి శని ఏమన్నా ట్విస్ట్ ఇచ్చాడో మనం చూసుకోవాలి. ఓకే, వర్గచక్రాలు చూద్దాం. శని దశ ఓకే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాని స్టార్లెట్ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ శని తర్వాత చంద్రదశ, చంద్రుడు పర్వాలేదు, యావరేజ్గా చెప్పుకోవచ్చు. తర్వాత కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, మళ్ళీ కుజుడు కూడా కేతునే ఫాలో అవుతున్నాడు, అదే నాకు నచ్చలేదు. సరే ఏం చేస్తాం, మనం అక్కడ ఉన్న పొజిషన్ని మార్చలేం కదా. సో అది కూడా కుజదశ చంద్రదశ ఒకే విధంగా ఉండొచ్చు అనమాట. తర్వాత రాహుదశ మాత్రం చేంజ్ని బాగా తీసుకొస్తుంది, ఎందుకంటే 8th and 6th లాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది కాబట్టి రాహు దశమంలో. తర్వాత రాహు యొక్క స్టార్లెట్ సాటర్న్ మళ్ళీ 6th, ఆయన రెట్రాగ్రేట్ అయినా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే అది నోడ్ సైన్ క్యాన్సిలేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అదేం చేస్తుందో చూడాలి. అప్పుడు శని గురువు యొక్క ఎనర్జీని తీసుకొస్తాడు, ఎందుకంటే గురువుకి ఏజెంట్గా ఉన్నాడు కాబట్టి రాహు, అది చూద్దాం. తర్వాత అంతకుముందు శని కన్నా ముందు శుక్రదశ, శుక్రుడు ద్వితీయంలో లగ్నాధిపతితోనే కలిసి ఉన్నాడు. మిథున లగ్నానికి లగ్న పంచమాధిపతుల కలయిక మంచిది అని చెప్పుకుంటే సరిపోదు, ఎందుకంటే పంచమ వ్యయాధిపతి కాబట్టి 10 years పాజిటివ్గా ఉండొచ్చు, 10 years నెగిటివ్గా ఉండొచ్చు. ఫస్ట్ నెగిటివ్ ఉండి తర్వాత పాజిటివ్ ఉందా, ఎలా అయిందో తెలీదు. సో చూడాలి. సార్ పొజిషనల్ స్టేటస్, ఆ పొజిషనల్ స్టేటస్ కాబట్టి కొంతవరకు మంచిది, బెటర్ అని చెప్పుకోవచ్చు. సో వ్యయ స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేశారా చూడండి. వర్గచక్రాలు చూద్దాం ఫస్ట్. నవాంశ బాగుంది, ఎందుకంటే షష్టాధిపతి అయిన రవి లగ్నం మీద ఉన్నాడు, లగ్నాధిపతి అయిన గురు తృతీయంలో ఉన్నాడు, అండ్ సప్తమాధిపతి చతుర్థాధిపతి వ్యయాధిపతి అయిన శనితో కలిసి లాభంలో కలిసి ఉన్నారు. ఓకే, డీసెంట్. ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడైతే తృతీయంలో ఉన్నాడో కమ్యూనికేషను, స్పీచ్ ఇలాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేశారో వాళ్ళు క్యాలిక్యులేషన్స్, మిథున లగ్నం సహజంగా రిలేటెడ్ టు కమ్యూనికేషన్, క్యాలిక్యులేషన్. ఇక్కడ నవాంశలో కూడా అక్కడ తృతీయంలో లగ్నాధిపతి ఉండడం, లగ్న చాట్లో కూడా లగ్న తృతీయాధిపతుల కలయిక ఉండడం. సో ఇవన్నీ కూడా ఎక్కువ కమ్యూనికేషన్ని ఎక్కువగా సూచిస్తున్నాయి. తర్వాత షష్టాధిపతి అయిన రవి ఇక్కడ మీన లగ్నానికి లగ్నంలో ఉన్నాడు. సో కాబట్టి అది సర్వీస్ ఓరియంటెడ్, అంటే పంచమాధిపతి కాదు కదా. సో పంచమాధిపతి దశమాధిపతి ఎక్కువగా బలంగా కలిసి ఉంటే ఇంకా ఎక్కువ పొజిషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇది మనం సర్వీస్ ఓరియంటెడ్ జాబ్, అంటే ఏంటంటే మరీ టాప్ లెవెల్ జాబ్ కాకుండా మీడియం లెవెల్ జాబ్గా చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ నవాంశలో కూడా అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, అది ఓకే. అంటే దశాంశ లగ్నం అయ్యి ధనుర్లగ్నం అయింది, ధనుర్లగ్నానికి భాగ్యాధిపతి అయిన రవి లగ్నంలో ఉన్నాడు, అంటే ప్రభుత్వ కారక గ్రహం ఏదైతే ఉందో రవి ఫేవరబుల్గా ఉండడం. తర్వాత గురువు సప్తమంలో ఉన్నాడంటే దశమంలో ఉన్నాడు, అంటే సూక్ష్మ కర్మస్థానంగా చెప్పుకుంటారు దశమ స్థానాన్ని. తర్వాత దశమాధిపతి లాభంలో ఉంటూ లగ్నాధిపతి చూడబడుతున్నాడు, అంటే ఎప్పుడైతే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడో మళ్ళీ పబ్లిక్ కమ్యూనికేషను అవన్నీ చెప్పుకోవాలి కదా. సో సామాజిక సంబంధాలు, ప్రభుత్వంతో పాటు ప్రజలతో కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉండొచ్చు ఆ జాబు, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. తర్వాత బుధుడు చూస్తున్నాడు, సో గురు బుధుల ఆస్పెక్ట్ అది కూడా కమ్యూనికేషను, స్పీచ్ కారక ప్లానెట్స్ కాబట్టి అది కమ్యూనికేషన్ ఇలాంటివి ఇన్వాల్వ్ చేస్తుంది. ముఖ్యంగా దశాంశలో కూడా రవి లగ్నంలో ఉన్నాడు కాబట్టి అది
ప్రభుత్వ సంబంధానికి చాలా బలమైన కనెక్షన్స్ చార్ట్ అనేది చూపిస్తుంది. బాగుంది, డీసెంట్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. సో ఇది నేను ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పేయట్లేదు. ఓకే, ప్రభుత్వానికి వెరిఫై చేస్తున్నాం కాబట్టి బాగుందని చెప్తున్నా అంతే. అర్థమైందా? సో వచ్చిందా రాలేదా అనేది మనం చార్టు ఫ్లోని బట్టి ఎస్ ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని మనం చెప్పుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో యాజ్ పర్ ద ప్రోగ్రెషన్స్ దశ ప్రకారం మనం నెగిటివ్గా ఉంది అని వెరిఫై చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావచ్చు. వచ్చినా కూడా వాళ్ళు అలా నార్మల్గా వెళ్తూ ఉంటారు తప్ప ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు అనమాట. సో మరి గవర్నమెంట్ జాబ్ వస్తుందని మీరు చెప్పలేకపోయారు అని కాదనమాట. ఓకే, అసలు అక్కడ ఎలా ఉంది, ఆ ఫ్లో ఎలా ఉంది, ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉంటుందనంటే సార్ నేను ఎప్పుడు అబ్రాడ్ వెళ్తాను అబ్రాడ్ వెళ్ళడమే కాదు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత లైఫ్ బాగుండాలి. అలానే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు కంఫర్టబుల్గా ఉందా, నువ్వు సాఫీగా పని చేసుకోగలుగుతున్నావు, అది కదా అసలైన విషయం. సో జాబ్ తెచ్చుకోవడం వరకే కాదు, జాబు సక్సెస్ఫుల్గా చెయ్యడం అనేది యోగం అనమాట. ఆ యోగం అనేది కంఫర్టబుల్గా ఉంటే వాడికి సిచ్యువేషన్ అనుకూలంగా వెళ్తూ ఉంటుంది. ప్రతి మనిషికి డిఫికల్టీ టైమ్స్ ఉంటాయి, మంచి టైమ్స్ ఉంటుంటాయి అనమాట. సో ఆ మంచి చెడు అనేది ఎలా ఉందనేది యోగము దశని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఎనీవే ఇక్కడ కాంబినేషన్ వైజ్ అయితే మనకు అన్ని రకాలుగా టాలీ అవుతుంది. తర్వాత దశని చూసి జాతకుడి పరిస్థితి చూద్దాం. వర్గచక్రాలు ఎప్పుడు చూసినా ఎన్సీ లహరి ఐనామ్స్నే వాడండి. ఎందుకంటే కొన్ని డిగ్రీస్ వేరియేషన్, ఇప్పుడు 3.20 degreesకి ఒక పాదం మారిపోతూ ఉంటుంది, నక్షత్ర పాదం. సపోజ్ కేపీ ఐనామ్స్ వాడుకున్నారనుకోండి, కొంచెం వేరియేషన్ వచ్చేస్తుంది, దానివల్ల క్యాలిక్యులేషన్ కూడా డిఫరెన్స్ వస్తుంది. అది సబ్లాడ్ వరకు వాటి వరకు ఆ సిస్టమ్ వాడుతున్నాం కాబట్టి కేపీ వాడినప్పుడు అవి వాడుకోండి. నేను బర్త్ చార్ట్ వరకు మాత్రం కేపీనే వాడతాను, వర్గచక్రాల వరకు మాత్రం ఇది లహరి ఐనామ్సే వాడతాను. అట్లా వాడితేనే నాకు బెటర్గా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకే రైట్, చూద్దాం. జాతకుడికి 2021కి 34 ఫినిష్ అయ్యి 35 వస్తున్నాయి. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. అంటే స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చూస్తూ వద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. సార్ మీరు గవర్నమెంట్ జాబ్ అడిగినప్పుడు గవర్నమెంట్ జాబ్ చూడకుండా అక్కర్లేని విషయాలు ఎందుకు పరిశీలిస్తున్నారా అని ఆలోచించకండి. ఎందుకంటే మీరు స్టెప్ బై స్టెప్ యాజ్ ఆస్ట్రాలజర్గా మీరు వెరిఫై చేసుకుంటేనే మీకు ఆ దశ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక దశ మీద కాన్ఫిడెన్స్ రాకపోతే వాడు ఏ విషయం అడిగినా మీరు జడ్జ్ చేయలేరు. ఓకే, ఎప్పుడైతే దశ మీద ఎస్ పాజిటివ్ అనే కాన్ఫిడెన్స్ ఉందనుకో, ఈ పాజిటివ్ ఎంతవరకు ఓకే, సో వాడు అడుగుతున్న క్వశ్చన్స్కి వాడు అడుగుతున్న రిక్వైర్మెంట్స్ని ఆ దశ ఫిల్ చేయగలుగుతుందా లేదా, ఆ భావాలు సపోర్ట్ చేయగలుగుతాయా లేదా అనేది మనం గెస్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి ఒక దశ లాడు యోగిస్తూ ఉంటాడు, భావరీత్యా అది దెబ్బతీస్తూ ఉంటాడు. సో ఉదాహరణకి ఒక భావం అనుకుంటే సప్తమ భావం, వివాహ భావం అనుకుంటాం. వివాహం ఇవ్వడు, దశ మాత్రం బాగానే ఉంటుంది, డబ్బులు మాత్రం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ వివాహం మాత్రం ఇవ్వడు. సో ఇలా మనం దశని జడ్జి చేస్తేనే సార్ అంత బాగానే ఉన్నప్పుడు మరి పెళ్లి జరగాలి కదా అంటే అది ఆపే మిగిలినన్ని ఇస్తుంది. ఓకే, సో అట్లా మనకి ఆ భావాన్ని బట్టి, అదే హెల్త్ అనుకో, ఏ భావాన్ని దెబ్బతీస్తుంది, భావం ఇస్తుందా యోగం ఇస్తుందా. కొన్ని సందర్భాల్లో భావమే ఇస్తుంది, యోగాన్ని ఇవ్వదు. అంటే వివాహము ఫ్యామిలీ లైఫ్ అన్నీ బాగానే ఉంటాయి, డబ్బులు మాత్రం ఎంత ట్రై చేసినా కూడా ప్రొఫెషను పేరు ఇవి రాకపోవడం కూడా జరగచ్చు అనమాట. సో అసలు ఆ రెండు ఇస్తుందా జాతక చక్రంలో ఆ దశలాడు ఒకటే ఇస్తున్నాడా, అది పూర్తిగా యోగిస్తున్నాడా, సగం యోగిస్తున్నాడా. సో నువ్వు స్టార్టింగ్ నుంచి అసలు చూడకుండా ఉంటే నీకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో జస్ట్ గోచారం ఇలా ఉంది, దశ ఇలా ఉంది, అంతే అయిపోద్ది అని గుడ్డిగా పోతే అది మనం కరెక్ట్గా చెప్పలేమన్నమాట. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా టైం ఏమవుద్ది, కొంచెం టైం పడుతుంది, ఒక ½ an hour టైం పడుతుంది. వెనక్కి వెళ్ళి మెల్లమెల్లగా చూసుకుంటూ వస్తే మనం ఆ దశ మొత్తం యోగిస్తుందా లేదా. ఇక్కడ అంతా కీ రోల్ అంతా దశ. ఓకే, దశ పీరియడ్ని నువ్వు జడ్జ్ చేయగలగాలి యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా. నువ్వు జడ్జ్ చేయలేకపోయినావు అంటే నువ్వు ఆస్ట్రాలజరే కాదు. ఓకే, సో దశ పీరియడ్ని ఓకే నీ ప్రిడిక్షన్ జరగకపోవచ్చు, అది వేరే విషయం. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు కనిపిస్తూ ఉండాలి. సో ఒక దర్శన జ్ఞానం లాగా అది నీకు కనిపించాలి, అది నీకు పాస్ట్లో కనిపించాలి, ఫ్యూచర్లో కనిపించాలి. సరే ఫ్యూచర్ నీకు తెలియదు, నాకు తెలియదు, సో పాస్ట్లో అన్నా కనిపించాలి. సో నీకు కనిపిస్తుంది అని అంటే చెప్తాడు, నువ్వు ఏం చెప్పక బాబు నేను చెప్తాను, సో సరిపోతుందా లేదా అని అంటే వాడు వెరిఫై చేస్తాం. సో అప్పుడు ఆ సిమ్టమ్స్ ఆ సీక్వెన్స్ సరిగ్గా వెళ్ళిందా అర్థమవుతుంది. ఓకే సరే, ఇప్పుడు దశ పీరియడ్ని వెరిఫై చేద్దాం. మన వాడికి లక్కీ ఏంటంటే ప్లానెట్స్ అన్నీ చాలా మంచి ట్రైన్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి. సో ట్రైన్ ఆస్పెక్ట్స్ అంటే ఎప్పుడు కూడా కామ్ గోయింగ్, ఈజీ గోయింగ్ ఉంటారనమాట. అంటే రవి యురేనస్కి ట్రైన్ ఇవ్వడం, సాటర్న్కి ట్రైన్ ఇవ్వడం, శని శుక్రునికి ట్రైన్ ఇవ్వడం, శని బుధుడికి ట్రైన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఒకటి రెట్రాగ్రెషన్ చూద్దాం అన్నా కదా, ఒకసారి చూద్దాం ఆగండి. జాతకుడు పుట్టిన 3 రోజుల్లో
శని అనేవాడు డైరెక్ట్ అయిపోయాడు. కానీ నాకు అది నచ్చలేదు. ఎందుకనంటే రాహువు ఎప్పుడైతే శని నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడో శని రెట్రాగ్రేట్ అవ్వడమే మంచిది. సో రెట్రాగ్రేషను పోయాడు అనంటే రాహువు శని మీద రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ని తీసుకొస్తూ ఉంటాడు. సో కాబట్టి ట్విస్ట్ రిజల్ట్ ఇస్తాడేమో నాకు తెలీదు. సో చూద్దాము. ప్రస్తుతానికి మాత్రం ప్రోగ్రెసివ్ 10th హౌస్ 13 degrees ఉంది. అది 22 degrees ఆ ప్రాంతం వచ్చే వరకు అది మంచి గ్రాండ్ ట్రైన్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్ ఇప్పుడు మీనం నుంచి మేషానికి వచ్చిందంటే ఇటు మార్స్ ట్రైన్ జూపిటర్ ట్రైన్లో వెళ్తుంది. అది వెళ్తూనే ఉంటుంది అనమాట. సో అది లైఫ్ ఎప్పుడు కూడా ఇలాంటి ట్రైన్ ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి అలా వెళ్తూ ఉంటుంది. మీ లైఫ్లో ఏమైంది అని అంటే రెగ్యులర్గా కాలేజీకి పోయినాం, స్కూల్కి పోయినాం, జాబ్ చేస్తున్నాం అంతే. అంటే పెద్ద ఏమి చేంజ్ స్పైక్ ఏమి ఉండే అనమాట. సో ఇలాంటివి నువ్వు ప్రిడిక్ట్ చేసినప్పుడు ఎట్లుంటాయంటే అంతా ఇట్లనే జరిగింది అని చెప్తే మేము కూడా అదే చెప్తాను, ఏం జరగలేదు పెద్దగా అని చెప్తారనమాట. కానీ ఏం జరగలేదని చెప్పడం కూడా ప్రిడిక్షనే కాబట్టి సో అది క్యాలిక్యులేటివ్గా ప్రూవ్ కావాలి కాబట్టి సో మనం క్యాలిక్యులేషన్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సరే ఎనీవే ట్రైన్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు కూడా బాగా ఇంటెలిజెన్స్, తెలివితేటలు, నాలెడ్జ్ ఇవన్నీ కలిగి చేస్తాయి. సో రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ సాటర్న్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయన డైరెక్ట్ అవ్వడమే దానికి రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ కారణం అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను, స్ట్రెస్ చేస్తున్నాను. సో ఈ చార్ట్ నుంచి మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాహు సాటర్న్ని డిస్టర్బ్ చేస్తున్నాడు కొంచెం. సో అది ఏం డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో చూడాలి. అలానే కుజుడు తన అష్టమ దృష్టితో రాహుని చూస్తున్నాడు. సో అదేంటిది, అక్కడ రాహు అనేవాడు ఇక్కడ మార్స్ యొక్క ఎనర్జీని, తర్వాత జూపిటర్ ఎనర్జీని, సాటర్న్ ఎనర్జీని, ఇన్ని ఎనర్జీని అని తీసుకుంటున్నాడు. మామూలుగా లేదనమాట. సాటర్న్ ఆల్రెడీ మెర్క్యూరీతో కనెక్టెడ్. సో ఎలా వెళ్తున్నాయి ఏంటియో చూద్దాం. చంద్రుడు మరీ క్షీణచంద్రుడు ఏం కాదు, పర్వాలేదు. 90 degrees కన్నా ఎక్కువ దూరమే ఉంది కదా రవిచంద్రుల మధ్య. సో బలమైన చంద్రుడు. సో ఎప్పుడైతే లగ్నాధిపతి కుటుంబ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడో సో అక్కడ లక్ అవన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు, పాజిటివ్గా చెప్పుకోవచ్చు. మంచి కుటుంబంలో పుట్టాడని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ 10th హౌస్ మీరు ఎప్పుడైనా పరిశీలించండి. 10th హౌస్ ఇలాంటి ట్రైన్ ఆస్పెక్ట్లో ఇమీడియట్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఆ కుటుంబం అప్పటికే అంటే ఆ జాతకుడు పుట్టే సమయానికి చాలా మంచి పొజిషన్లో ఉన్నట్టు లెక్క అనమాట. కానీ ఇప్పుడు 10th హౌస్ అనేది ఎప్పటికీ ట్రైన్ అవుతుంది పర్ఫెక్ట్గా. మెర్క్యూరీతో ట్రైన్ అవ్వాలంటే మినిమం ఒక 7-8 ఏళ్ళు పట్టాలి, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు. అంటే ఆ 10 ఏళ్ళకి అక్కడ ఫాదర్కి ఇంప్రూవ్మెంట్, ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్ కలుగుతాయి అన్నమాట. అప్పటిదాకా ఏంటంటే మామూలుగా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఏదైతే సిచ్యువేషన్ ఉందో అక్కడ డీసెంట్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడు వర్క్ కావచ్చు, జాబ్ కావచ్చు, రెగ్యులర్గా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అంతే. 94కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్తో బ్రహ్మాండమైన ట్రైన్, గ్రాండ్ ట్రైన్లో ఇన్వాల్వ్ అయిపోయింది. 94 అంటే శుక్రుడు ఫస్ట్ హాఫ్లో వ్యయాధిపత్యం ఇచ్చిన సెకండ్ హాఫ్లో ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ స్టార్ట్ చేశాడు. 2003 వరకు కూడా 10th హౌస్ ట్రైన్ నెటల్ యురేనస్ జరిగి అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇవన్నీ నెటల్ సాటర్న్తో స్క్వేర్ అయినాయి కదా సార్, మరి అది ఏం కాదా అని అంటే ఇటు యురేనస్తో ఎప్పుడైతే అప్రోచింగ్ ట్రైన్ ఇట్లా ఉందో అవి అటు స్క్వేర్ అవుతున్నా ఏమీ కాదు. ఒకటి ఒరిజినల్గా ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్నవి స్క్వేర్లో వచ్చిన ప్రోగ్రెసివ్ మూను అన్ఫేవరబుల్గా ఉన్నంత కొంతకాలం మాత్రమే ప్రాబ్లం ఉండి తర్వాత రికవరీ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఈ జాతకుడికి అసలు ఏమీ ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ డీసెంట్గా కంటిన్యూ అవుతుంది. శుక్రుడు లగ్నాధిపతితో కలిసి ద్వితీయంలో ఉన్నాడు. సో లగ్న పంచమాధిపతి తెలివితేటలు, ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అవన్నీ డీసెంట్గా కలగజేస్తారు. కాబట్టి యోగం ఉంది, దశ అనుకూలత ఉంది, ప్రోగ్రెషన్స్ బాగున్నాయి. ఇంకేమవుతుంది, ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది అన్నమాట. గురువు చూడండి, గురువు వక్రించాడు విత్ ఇన్ డేస్లో. సో అంటే ఇక్కడ మనకి 30 రోజుల్లో వక్రించి మళ్ళీ డైరెక్ట్ అవ్వట్లేదు. గురువు రిట్రాగ్రేషను ఒక రకంగా ఇక్కడ ఉద్యోగమో వివాహమో వీటిల్లోనో కొంచెం లేటో ఏదో ఒకటి ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదొక్కటే పరిస్థితి బాగాలేదు. కెరియర్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సెటిల్ అయితే మాత్రం మంచి పొజిషన్స్కి వెళ్తారు.
2007-8లో గోచార శని సింహరాశిలోకి సంచరించాడు. గోచార యురేనస్ కుంభంలో ఉండడం జరిగింది. ఆ గోచార శని అక్కడ ఉండడమే కాకుండా కుజుడి మీదకి సంచరించాడు. సో బేసికలీ షష్టాధిపతి మీదకి సంచరించడం, కుటుంబాధిపతికి కోణరాశిలో అష్టమాధిపతి రావడం అనేది డీసెంట్ విషయం కాదు. సో ఏం చేస్తుంది, ప్రోగ్రెసివ్ అయినా శాటర్న్తో స్క్వేర్ అవుతున్నాడు. అంటే 1000 అష్టమాధిపతుల మధ్య స్క్వేర్ కూడా ప్రోగ్రెషన్లో ఫామ్ అయింది. డీసెంట్ కాదు. అంటే కేతువు అంటే శుక్రుడు మొత్తం యోగించాడు కదా, శుక్రుడిలో కేతు అంటే కుటుంబంలోనో ఫ్యామిలీలోనో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఒక ట్రబుల్స్ శుక్రుడు యోగించాడు అనమాట. శుక్రుడు బాగున్నాడు. సో శుక్రుడు డీసెంట్గా వెళ్ళిపోయాడు. అయితే డీసెంట్గా వెళ్ళిపోయాడు అంటే మనకి నవాంశలో కానీ లేదంటే దశాంశలో కానీ వీళ్ళలో ఉన్నాడు. అంటే ఏం లేదు, లైఫ్ స్టైల్ ఇస్తాడు. వస్తూ ఉంటాయి, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అంటే నేను పూర్తిగా సేవ్ సూపరు అని చెప్పకపోయినా కూడా పర్లేదు, డబ్బులు వస్తాయి, ఖర్చు అవుతూ ఉంటాయి, బాగానే వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే శుక్రుడు పర్వాలేదు, శుక్రదశ ఈజ్ డీసెంట్. సో ఫస్ట్ ఖర్చు అవ్వాలన్నా రావాలి కదా, సో వచ్చాయన్నమాట. తర్వాత రవిదశ. లక్కీ ఏంటంటే జాతకుడికి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఫెయిల్ అవ్వలేదు. 10th హౌస్ స్క్వేర్ అయితేనే ఫెయిల్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమి స్క్వేర్ కాలేదు, మార్క్స్తో ట్రైనింగ్ వెళ్తుంది కాబట్టి నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ పెరుగుతాయి. సో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి రెక్టిఫై ముందుకెళ్ళిపోతాడు. ఇక ఫస్ట్ టైం జాతకుడికి ప్రాబ్లం స్టార్ట్ అయింది 2015-16 చూసుకున్నట్లయితే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అంటే లగ్నాధిపతి స్వయంగా కన్యలోకి వచ్చి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ప్రోగ్రెస్ అయ్యి ప్రోగ్రెషన్లో నెటల్ 10th హౌస్కి అపోజిషన్కి ఇచ్చాడు. ఏం చెప్తారు, వయసు 27-28 సంవత్సరాలు ఉంది, లగ్నాధిపతి స్వయంగా 10th హౌస్ అపోజిషన్ ఇస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ అది జాతకుడిని ముందుకు తీసుకెళ్లకుండా చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. దానికి తోడు ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్ సాటర్న్కి స్క్వేర్ ఇస్తూ యురేనస్కి స్క్వేర్ ఇస్తూ నడుస్తూ ఉన్నారు. ఎంత ఒరిజినల్ ట్రైన్ ఆస్పెక్ట్స్లో ఉన్నా కూడా ప్రోగ్రెసివ్ మూన్ అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ని చేస్తూ ఉంటుంది. అండ్ ట్రాన్సిట్స్ చూడండి, గోచార శని వృశ్చికంలో ఉన్నాడు, గురువు వచ్చేసి కన్యలో ఉన్నాడు అనమాట. ఓకే, అంటే సింహము కన్య అలా వెళ్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ గోచార గురువు కూడా ఈ స్క్వేర్లో జరుగుతున్నాడో ఇది కూడా కొంచెం ఇబ్బంది. చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు వచ్చేసి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు రాహు వచ్చేసి దశమంలో ఉన్నాడు. కాబట్టి ఏంటిది, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఏం చెప్తాం మనం? సో ఇది ఒక వన్ ఆఫ్ ద క్రిటికల్ పీరియడ్గా చెప్తాం. సో ఏం జరిగింది అని అంటే జాతకుడికి ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగమే వచ్చింది. బ్యాంకింగ్ రిలేటెడ్లో బ్యాంకింగ్ క్యాషియర్ ఆఫీసరు అలాంటి పోస్ట్ రావడం జరిగింది. సో అంటే ఇది మనమేమి ప్రిడిక్ట్ ఏమీ చేయలేదు. ఓకే, ఓన్లీ మీకోసం నేను రీఅనలైజ్ చేస్తున్నా అంతే. ఓకే, సో చూడండి, ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్లో జాతకుడికి ఉద్యోగం వచ్చిందో మనం ఏం చెప్తాము, ఇది మంచిది కాదు అని చెప్తాం. కానీ జాతకుడు ఏమంటాడు, సార్ నాకు జాబ్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి, ఇది నాకు మంచి విషయమే అని చెప్తాడు. అవునా? కానీ కొన్ని రోజులకి మనకు అర్థమవుతుంది. ఆ కొన్ని రోజులకు అర్థమయ్యేది మీకు నేను కొన్ని నిమిషాల్లో రియలైజ్ చేస్తాను. ఓకే, సో చూడండి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడు. మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ ఇస్తే ఏమవుతుంది, బేసికల్లీ వయసును బట్టి అది చిన్నతనం అయితే ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ ఇస్తుంది. మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ ఉంటే ఇక్కడ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ లేవు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఉద్యోగం వచ్చే సమయం. ఎందుకంటే చంద్రుడిలో రాహుభుక్తి, ధనాధిపతి దశమాధిపతితో కలిసి ఉండడం, దశమంలో రాహు ఉండడం. సో చంద్రుడిలో రాహు ఉద్యోగానికి అవకాశం అని మనకి క్లియర్గా చెప్తుంది. కానీ చంద్రరాహులు ఏం చేస్తారు, కాంబినేషను మెంటల్ వర్రీస్ని కలగజేస్తారు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మాత్రం 10th హౌస్ అపోజిషన్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్తో స్క్వేర్. ఇక ఆగుతాయి ఆ విషయాలు. సో ఆబ్వియస్లీ మనకి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. జాతకుడు ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత దాదాపు 1.5-2 years విపరీతమైన స్ట్రెయిన్తో పనిచేయడం జరిగింది. ఆ ఉద్యోగం ఆ జాతకుడికి ఆయన స్థాయి ఏదైతే ఉంటుందో ఆయన ఇంటెలిజెన్స్కి ఈక్వల్ కాదని చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైతే ప్రోగ్రెషన్స్ నెగిటివ్ జరుగుతూ ఉంటాయో అక్కడ దశా సీక్వెన్స్ అనేది, ఇప్పుడు నేనేం చెప్పాను, ఆపోజిట్ వాడికి లాభం అని చెప్పాను. సో ఉదాహరణకి ఈయన ఉద్యోగం మానేశాడు అనుకో, కంపెనీకే లాభం కదా, శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. సో కాబట్టి ఏం చేయడం జరిగింది, జాతకుడు సింపుల్గా ఆ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఉందో దాన్ని సింపుల్గా లైట్ తీసుకోవడం జరిగింది. అంటే ఏంటిది, నెగిటివ్ ప్రోగ్రెషన్స్ ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగం కావచ్చు, ఆ ఉద్యోగం వల్ల సాటిస్ఫాక్షన్ కావచ్చు, అవి అనుకున్నంత స్థాయిలో ఉండకపోవచ్చు. అది ఎప్పుడు దశా సీక్వెన్స్ కూడా బాగుండాలి. అంటే ఉదాహరణకి
ఇదే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ వచ్చి ఉదాహరణకి ఈ కేతు గనక ఏ 6thలోనో ఉన్నాడు అనుకోండి. సో అప్పుడు ఆ జాతకుడు ఆ ఉద్యోగం వదలపోయేవాడు. సో ఆబ్వియస్లీ ఇక్కడ 4th హౌస్ ఆపరేట్ అవుతుంది. ఇదంతా బాలేదు కాబట్టి వదలడానికి ఒక రీజన్ అవుతుంది. అంటే కేతు దశ. ఓకే, కేతు దశ అనేది ముఖ్యంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. పరివర్తన ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంది. మరి రాహు ఉన్నాడు కదా సార్, రాహు సాటర్న్ స్టార్లో ఉన్నాడు కదా అంటే ఉన్నాడు. ఓకే, అయినా కూడా రిట్రాగ్రేట్ అయ్యి ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యాడో ఒక డెసిషన్ అనేది అలా మిస్టేక్ తీసుకుని మళ్ళీ చేంజ్ చేసుకోవడం అలాంటి అవకాశం. డైరెక్ట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఉద్యోగం వచ్చేదానికి అవకాశం, లేదంటే అది కూడా రాకపోవచ్చు అనమాట. అలాంటి రకరకాల సిచ్యువేషన్స్. ఎనీవే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ నేనైతే మంచిదే అని చెప్పాను. సో జాబ్ వచ్చినట్టు ఓకే, సంతోషం, ఒప్పుకున్నంత వరకు కష్టపడి ముందుకెళ్ళే ప్రయత్నం చేయి, అంతే. సెల్ఫ్ ఎఫర్ట్ని కంటిన్యూ చేయి, అదే చెప్తాను. సో డిఫికల్టీ టైం కదా. సో జాతకుడి యొక్క ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నా కూడా, వర్క్ చేయగలిగినా కూడా అయినా కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వడం జరిగిందనమాట. ఈ ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్తో స్క్వేర్ దాటాలి. ఓకే, అది దాటేంత వరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మెంటల్ వర్రీస్, ఏదో ఒకటి ఇంపాక్ట్ అనేది కలగజేస్తూనే ఉంటుందన్నమాట. ఓకే, నేను చెప్పినట్టు మీకు చెప్పినట్టు ఆ జాతకుడు ఒక 1.5-2 years ఆ ఉద్యోగం చేశాక మళ్ళీ 2018 మిడిల్ ఆఫ్లో ప్రోగ్రెసివ్ మూన్ ఫేవరబుల్గా వచ్చింది చూడండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ దాటిపోయింది, ఆ బ్యాడ్ ఆస్పెక్ట్ దాటిపోయింది. సో ఈ బ్యాడ్ ఆస్పెక్ట్ దాటిపోయిన తర్వాత ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చి వేరే ఒక ఉద్యోగంలో, అంటే మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించిన మరో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అప్రోచింగ్ సెక్స్టైల్ టు నెటల్ సాటర్న్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్తో స్క్వేర్ రిలీవింగ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు. ప్రోగ్రెసివ్ మూన్ ఫేవరబుల్గా ఉన్నాడు. సో గమనించండి, కానీ ప్రోగ్రెసివ్ మూన్ ప్రోగ్రెసివ్ ప్లానెట్స్తో స్క్వేర్లో మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఉంటూ ఉంటాడు. గోచారశని మాత్రం ఇప్పుడు సప్తమంలోకి రావడం జరిగింది. ఓకే, సప్తమంలోకి రావడం జరిగింది. ఇట్స్ ఓకే, అంటే మిథున లగ్నానికి అష్టమాధిపతి భాగ్యాధిపతి సప్తమంలో ఉండి సంచరించడం పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. లగ్నాత్ అది లగ్నలాడు ఎక్కడున్నాడు, కర్కాటకంలో ఉంటే అక్కడి నుంచి 6 ఇంట్లో, తర్వాత చంద్రాత్ అది 9వ ఇంట్లో. సో ఓకే, పర్లేదు. ఈసారి గురువు వచ్చేసి తులలో, అంటే దశమాధిపతి పంచమంలో సంచరిస్తూ లగ్నాన్ని చూస్తున్నాడు, అంటే బలం బాగుంది. చూడండి, ఇప్పుడు చంద్రుల్లో గురుభుక్తిలో ఉద్యోగం మరో ఉద్యోగంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు లగ్న ధనాధిపతులు దశమాధిపతులు, దశమాధిపతుల కలయిక ఏదైతే ఉందో అక్కడ ఉద్యోగం రావడం జరిగింది. ఎప్పుడైతే దశమాధిపతుల కలయిక ఉంటుందో చాలా పేరు వచ్చే విధంగా మంచిగా చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ జూపిటర్కి రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ ఉంది, కానీ ఆయన లాభంలో ఉన్నాడు. సో కాబట్టి పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ పర్వాలేదు కాబట్టి మంచిది. ఇద్దరికీ కూడా కేతువే. సో ఈ ఉద్యోగం కూడా చేస్తాడో చేయడో నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే అక్కడ కేతు అనేవాడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ దాన్ని కూడా మానేసేదానికి అవకాశం ఉంది. కానీ ఇంతకు ముందులాగా సఫర్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రోగ్రెషన్ బాగుంది కదా, బాగుండి కంటిన్యూ అయ్యేదానికి ఎంతవరకు కంటిన్యూ అవుతాడో మళ్ళీ ప్రోగ్రెషన్ తర్వాత దశ పీరియడ్ డిసైడ్ చేస్తాయి. బేసికల్లీ ఇలా ప్రోగ్రెషన్స్ బేస్ చేసి మనం చెప్పాలంటే సన్ గనక 10th హౌస్కి ట్రైన్ ఇచ్చిన ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి సెక్స్టైల్లో ట్రైన్ ఫామ్ చేస్తే అది బలమైన ప్రభుత్వ ఉద్యోగము. ఆ ప్రభుత్వ ఉద్యోగంలో చాలా స్థిరత్వం, ఎక్కువ కాలం చేస్తూ పనిచేసేదానికి బాగా కారణం అవడాన్ని నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇక్కడ దశమ రాహు ఉండడము, చంద్రకేతుల సంబంధం ఉండడం, ఇవన్నీ కొంచెం ఏంటంటే ఒకే దాని మీద కాన్స్టెంట్గా ఉండకుండా చేసేదానికి కూడా కారణం. చెప్పాను కదా, అనిశ్చితి అనేది ఉండేదానికి. దశమంలో రాహు ఉంటే ఉద్యోగం ఒకటే చేస్తాడని చెప్పలేము, మారేదానికి అవకాశం ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా వేరే డిపార్ట్మెంటు, ఇది కూడా క్యాలిక్యులేషను ఇట్లాంటి సంబంధించిన ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలోకి మారడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది డే ప్రైమరీ పాయింట్ క్యాలిక్యులేషన్ అలా క్యారీ ఫార్వర్డ్ అయింది. బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాటర్న్తో సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఇవన్నీ నెటల్ మెర్క్యూరీతో మళ్ళీ సెక్స్టైల్ ఇస్తూ వెళ్తాడు కాబట్టి ఉద్యోగం ప్రశాంతంగా చేసుకునే దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నిజంగా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ చాలా మంచిగా ట్రావెల్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ మూన్ కూడా ట్రైన్ ఆస్పెక్ట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇది కూడా బాగుంది. జాతకుడికి చంద్రదశ జరుగుతుంది. చంద్రుల్లో కేతు భుక్తి తర్వాత జరగనుంది. సో ఎప్పుడైతే చంద్రకేతుల కాంబినేషన్ పరివర్తన ఉన్న కాంబినేషన్ వస్తుందో మళ్ళీ అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మెంటల్ వెరీస్, స్ట్రెస్ కలిగేదానికి కారణం అవుతుంది. ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి మంచిది. కానీ ఇది ఒకసారి డిటాచ్మెంట్ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు జాతకుడికి వివాహం కూడా కాలేదు కాబట్టి ఏంటిది, వివాహం అసలు చేసుకోవాలా వద్దా, అసలు వివాహం అవసరం లేదు అన్న ఫీలింగ్ కూడా ఇచ్చేదానికి కారణం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ చంద్రులో కేతు ఫినిష్ అయ్యి చంద్రులో శుక్రుడు వస్తాడు, ఎందుకంటే శుక్రుడు చంద్రుడింట ఉన్నాడు. సో శుక్రుడు నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేశారా? ఎస్, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాన్ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు.
బుధుడు పొజిషనల్ స్టేటస్లో ఉంటే బుధుడితో పాటు కలిసి కుటుంబ స్థానంలో బ్రహ్మాండంగా శుక్రుడు ఉన్నాడు. శుక్రదశ బ్రహ్మాండంగా యోగించింది. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే మనకి లాభంలో ఉంటూ సప్తమాధిపతితో కలిసి ఉన్నాడో, ఒకే నక్షత్రంలో ఉన్నాడో, ఇది చాలా మంచి విషయం. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో, సో బేసికలీ ఏంటంటే మనకి రొమాంటిక్ సైన్స్, రొమాంటిక్ హౌజెస్, సో 5, 7, 11, 3 వీటిని కామస్థానాలు అంటారు. సో ఇవి ఆపరేట్ అవుతున్నాయి అనుకో, అవి మనకి వాటికి వివాహం వాటి సైడ్ బలంగా ముందుకు తీసుకెళ్లేదని కారణం అవుతుంది. 4th హౌస్ 5th హౌస్కి నెగేషన్ కాబట్టి అది వివాహాన్ని ఇవ్వదు. సో కాబట్టి వివాహం అనేది జరిగితే ఓకే, జరిగేదానికి స్కోపు, అది ప్రయత్నిస్తే, ఈ రెట్రాగ్రేషన్ ఇంత ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు సెల్ఫ్ ఎఫెక్ట్ లేనిదే ఇది జరగదు. సో కాబట్టి ప్రయత్నిస్తే చంద్రుడిలో శుక్రుడే వివాహాన్ని చెయ్యాలి. లేదంటే మాత్రం నెక్స్ట్ కుజుదశ వస్తుంది. కుజుడు కేతు నక్షత్రం, కేతు మళ్ళీ చతుర్థంలో, మళ్ళీ అక్కడ వాళ్ళు ఇలా ట్విస్ట్ అయిపోతున్నారు కదా. సో కాబట్టి దాన్ని మనం వివాహం అవుతుందని చెప్పలేము. తర్వాత ఇంకొక క్రేజియస్ట్ డౌట్ రావచ్చు, సార్ మీరు వివాహం కూడా చెప్తున్నారు, మరి ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు చంద్రుడిలో శుక్రుడు వివాహం అయిపోయినాక రేపు మరి కుజుదశ రాదా? కుజుదశ వస్తుంది కదా ఎట్లానో. కుజుదశ వచ్చిందనంటే మరి అప్పుడు బాగుంటుందా అంటే ఎస్, ఇక్కడ రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు తర్వాత దశ పీరియడ్కి ప్రోగ్రెషన్ కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ దశ ఎప్పుడైతే బలంగా పాజిటివ్గా ఉంటూ ప్రోగ్రెషన్స్ మంచి జరుగుతాయో వాళ్ళకి చాలా వరకు ఫేవరబుల్గా జరిగేదానికి కారణం అవుతుంది. దాని కాన్సిక్వెన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఊరెళ్ళావు, 100 రూపాయల వరకు వాడుకున్నావు, తర్వాత నీ దగ్గర డబ్బులు లేవు, ఇంకో 200 కావాలి, అప్పుడు నువ్వు ఏటీఎం వాడుకోవాలి, ఎవరన్నా పంపిమని చెప్పాలి, లేదంటే వెయిట్ చేయాలి నీకు డబ్బులు వచ్చేంతవరకు. సో అక్కడ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ డిఫికల్టీ వచ్చినప్పుడు వెయిట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే దానిలో కూడా ట్రబుల్స్ వస్తాయి. అది రెండో చార్ట్ని బేస్ చేసి మనం డిసైడ్ చేయాలి తప్ప సింగిల్గా డిసైడ్ చేసుకోకూడదు. బేసికల్లీ ఇక్కడ షష్టాధిపతితో సంబంధం ఉండడం మంచిదైనప్పటికీ గురువు రిట్రాగ్రేట్ అవ్వడం ప్రాబ్లం. సో ప్రొఫెషనల్లీ మంచి స్థితికి పోయినా ఒక్కోసారి వివాహపరంగా వైవాహిక జీవితపరంగా చిన్న చిన్న ఫ్రిక్షన్స్ అనేది ఉండేదానికి కారణం అవుతుంది. సో సరే మరి వివాహమే లేదని చెప్పొచ్చు కదా, మరి ఫ్రిక్షన్స్ అవన్నీ చెప్పడం ఏంటి అని కూడా క్రేజీ డౌట్ రావచ్చు. సో లాభస్థానంలో ఉంది కాబట్టి అది ఏదో రకంగా జరిగేదానికి కారణం అవుతుంది. సో లాభం ఈజ్ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్. సో సక్సెస్ అనేది నువ్వు అబ్స్ట్రకల్గా వెళ్ళావా, కేతు ఈజ్ అబ్స్ట్రకల్ ప్లానెట్. సో నువ్వు అబ్స్ట్రకల్గా వెళ్ళావా, ఏం వెళ్ళావా అనేది మ్యాటర్ కాదనమాట. సో డ్రై ప్లానెట్, సో ఇక హోప్లెస్ సిచ్యువేషన్స్, డిటాచ్డ్ సిచ్యువేషన్లోనే కేతు రిజల్ట్ ఇస్తాడు. సో నాకు అయిపోద్ది అని చెప్పి ఓవర్ యాంగ్జైటీతో ఉన్నప్పుడు ఏది కాదనమాట. సో ఏది కాదు, లైఫ్లో లైట్ తీసుకుంటే అప్పుడు అవ్వడం స్టార్ట్ చేస్తాడు. అలా అని నువ్వు లైట్ తీసుకుంటున్నట్టు యాక్ట్ చేయలేవు. సో యాక్ట్ చేసిన పని చేయదు. ఓకే సరే ఓకే. సో 21 వరకు వచ్చాము. సో తర్వాత ట్రాన్సిట్స్ మేషంలో గోచార యురేనస్, మకరంలో గోచార శని, చంద్రాత్ దశమంలోకి వచ్చి అష్టమంలోకి వచ్చి అది కొంచెం క్లమ్జీనెస్ని టెంపరీగా క్రియేట్ చేస్తే కంగారు పడకూడదు. అలాంటప్పుడు కొత్త డెసిషన్స్ తీసుకోకూడదు. ప్రోగ్రెసివ్ మూన్ మళ్ళీ ఫేవరబుల్గా వెళ్తున్నాడు. 2025-26 ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుతుంది. అంటే మెర్క్యూరీకి ఒరిజినల్గా సాట్రాన్తో వీటన్నిటితో ట్రైన్ ఉండడం బాగుంది, కానీ 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది కాబట్టి గోచార శని మీనంలో ఉండి వీటిని కౌంటర్ చేస్తున్నాడు. ప్రోగ్రెసివ్ మూన్ ఫేవరబుల్గా ఉన్నాడు. ఈ 10th హౌస్ 26లో అయితే స్టార్ట్ అయింది. ఇది ఏ నిమిషానైనా కూడా వెళ్ళి 10th హౌస్ సన్తో స్క్వేర్ అయ్యి మార్స్తో స్క్వేర్ అయ్యి ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి మనము ఇంతకుముందు ఉద్యోగం మానేస్తే వచ్చినట్టు ఉండదన్నమాట విషయం. సో కాబట్టి కళ్ళు మూసుకుని ఉన్న జాబ్లో కంటిన్యూ చేయకపోతే చాలా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేదానికి కారణం అవుతుంది అనమాట. ఎందుకంటే మార్స్ షష్టాధిపతి, ఆయన ఏమి మనకి కోణాధిపతి కాదు, యోగకారకుడు కాదు, షష్ట లాభాధిపతి, 50-50 ఇస్తూ ఉంటాడు, పూర్తిగా ఇయ్యడు అనమాట. సో మార్స్ యోగిస్తున్నాడన్నా ఒక్కోసారి ఇలాంటి స్క్వేర్లు జరిగినప్పుడు ఏమవుద్దంటే జాతకులకి రాకూడని డబ్బు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రతి నెల 10,000 సంపాదించేది 50,000 సంపాదించవచ్చు, 10 లక్షలు కూడా సంపాదించవచ్చు. అలానే అవి నిలుస్తాయా అంటే నిలవకపోవచ్చు. సో ఎప్పుడైతే పాజిటివ్ ప్రోగ్రెషన్స్ పాజిటివ్ పీరియడ్లో మనకి డబ్బులు కలుగుతాయో ఆ డబ్బులతో మనకి నిలిచేదానికి కారణమవుతుంది. ఆపోజిట్ టైంలో డబ్బులు రాకూడదు. అలా వచ్చిందనుకో ఈ విపరీత యోగాలు ఉంటాయి, షష్టాష్టమాధిపతుల పరివర్తనం, వీటి వల్ల అవి నిలవవు. సో అనవసరంగా వాటి కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. సో కేర్ఫుల్గా ఉండాలి. అట్లాంటి విషయాలు ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ దశమంలో రాహు కుజుడు చేత చూడబడుతున్నాడు. సో అది చాలా గ్రీడీనెస్ ఎక్స్పెక్టేషన్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి సందర్భాల్లో. ఈవెన్ 26, 25, 26 నుంచి కేర్ఫుల్గా ఉండాలి. 25, 26కి దశ ఏంటి, 31 వరకు మార్స్ జరుగుతున్నాడు. మార్స్ క్రేజీగా రిజల్ట్ ఇవ్వచ్చు, ఎందుకంటే రాహుని చూస్తున్నాడు కాబట్టి. సరే రాహు ఎనర్జీ తీసుకోకపోయినా గురువుని చూస్తున్నాడు, గురువు ఎనర్జీ తీసుకోకపోయినా అక్కడ తృతీయంలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. సో పర్లేదు, బాగానే ఉంటుంది. తృతీయంలో పాపగ్రహం. కానీ ఈ మార్స్ ఇక్కడ ప్రోగ్రెస్ అయ్యి యురేనస్కి స్క్వేర్ అవ్వడం, ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇప్పుడు రిట్రాగ్రేషన్ లక్కీ, రిట్రాగ్రేటే మార్స్ని ఆపుతున్నాడు. కాబట్టి
కళ్ళు మూసుకొని ఉన్న సిచ్యువేషన్లో ఉండే ప్రయత్నం 2030 నాటికి తీసుకోవాలి. ఎందుకంటే 10th హౌస్ పర్ఫెక్ట్గా సన్కి స్క్వేర్ అవ్వడం, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్కి స్క్వేర్ అవ్వడం. యురేనస్కి సన్ ఆపుతాడు అంటే యురేనస్ని సన్ ఆపుతాడు అనుకుంటే సన్ నెత్తి మీద ప్రోగ్రెసివ్ 10th హౌస్ వచ్చి కూర్చుంది అంటే బలమైన బరువు వేసింది. సో ఏం చేయగలుగుతాడు సన్? అటు 10th హౌస్ని ఆపుకుంటాడా, ఇటు యురేనస్ని ఆపుతాడా? సో చెప్పలేము. సో కాబట్టి అది ఆపదు, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా అది ఆపలేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి స్క్వేర్ అవుతుంది. సో ఇంత పెద్ద ప్లానెట్ల మధ్య ఇంత సంఘర్షణ జరుగుతుంటే అది మామూలు విషయం, కాబట్టి క్రిటికల్గా ఉంటుంది. సో ఇక్కడ మార్స్ దశ ఎప్పుడైతే జరుగుతుందో మార్స్ అయితే యోగిస్తున్నాడు, అది అర్థమవుతుంది. ప్రోగ్రెషన్స్ బాగోపోయినా యోగిస్తున్నాడు అని చెప్తున్నా, కానీ ప్రాబ్లమ్స్లో ఇరికిచ్చే విధంగా కనిపిస్తుంది ప్రోగ్రెషన్. ఓకే, సో కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్లో. అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి, అనేది హెల్త్ జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాబ్లమ్స్ ఇస్తుంది. అంటే మరీ ప్రాబ్లం అంటే కొంత ప్రాబ్లము, రిస్క్ ఎట్లా ఉంటుందంటే కావాలని పాడు చేసుకోవడం అనమాట, సెల్ఫ్గా మనకు మనం వెళ్ళి డిస్టర్బ్ చేసుకునేదానికి కారణం అవుతుంది. కాబట్టి కామ్గా ఉండగా తప్పదు. సో రాహు కూడా డౌటే. ఇంతలో మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడు, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్కి స్క్వేర్ ఇచ్చాడు. మళ్ళీ 38కి కానీ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చి, ప్రోగ్రెసివ్ సన్ను లాస్ట్ టైం 2016 దగ్గర మనం చెప్పాం, అది రిలీవ్ అయిన ఆస్పెక్ట్ ఒకటి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ దాటి ముందుకు వెళ్ళి 17 degreesకి వెళ్ళినాక కొంచెం సిచ్యువేషన్స్ సర్దుమడిగినట్టు ఇక్కడ కూడా సిచ్యువేషన్ అనేది సర్దుమడుతుంది. అంటే దాదాపు 26 నుంచి దాదాపు 38 మధ్యలో ప్రాబ్లమే, దానిలోనూ 31 నుంచి 34 క్రిటికల్. సో 26 నుంచి 30 వరకు ఉన్న సిచ్యువేషన్లో అలా వెళ్తే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలు మనిషి నేను ఏం చేయొద్దు అని అంటే ఎట్లా అనుకుంటాడు? సో ఆబ్వియస్లీ ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసిందంటే ప్రాబ్లం అయ్యేదానికి కారణం అవుతుంది. సో అర్థం చేసుకున్నప్పుడు, ఫ్రస్ట్రేషన్ పొందినప్పుడు, నేను చెప్పినట్టు మాటలు కాదు కదా, లైఫ్ అనేది 4-5 years అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకుండా ఉండలేకపోవచ్చు. సో అదే ప్రారంభం అనమాట. సో కాబట్టి కేర్ఫుల్గా లేకపోతే కాన్సిక్వెన్షియల్గా దాని యొక్క రిజల్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది 10th హౌస్ అయితే మార్స్కి స్క్వేర్ అవ్వడం వల్ల కొంత డిస్టర్బ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 10th హౌస్ జూపిటర్తో మార్స్కి ట్రైన్ ఉంది కాబట్టి అది కొంచెం బెటర్ సిచ్యువేషను. ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ సాట్రాన్ ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్ బేస్డ్ ఆస్పెక్ట్. సన్ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చినంటే అక్కడ గవర్నమెంట్ అవన్నీ చేయడం మీద ఇంట్రెస్ట్ పోవచ్చు, లేదంటే ప్రభుత్వంలో గ్రోత్ ఉండకపోవచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే. సో ఇదంతా నేను ఫేవరబుల్గా చెప్పను అనమాట. కాబట్టి రాహు దశ అనేది నేను అంత కంఫర్టబుల్గా ఊహించట్లేదు ఇనిషియల్గా. రాహులో రాహు తర్వాత వచ్చే భుక్తి ఏదైతే ఉంటుందో గురువు కానీ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వవు. రాహులో శని వచ్చినాకనే ఎక్స్ట్రీమ్గా చేంజ్ని తీసుకొస్తాడు, అక్కడ గెయిన్స్ ఇస్తాడు. సో అక్కడి నుంచి మళ్ళీ చార్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ 52 నాటికి ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ అపోజిషన్ ఇస్తున్నాడు. గురువులో శని భుక్తి అంటే బాధకుడు అష్టమాధిపతి. సో షష్టాష్టక స్థితి పొందున్నారు. సో ఆ భుక్తులు అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఒకటి కూడా ఇచ్చేదానికి కారణమవుతుంటుంది. ఓకే, అంటే చార్టు ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఓకే ఉన్నా అలా చాలా కాలం ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలి తప్ప, అంటే నేను అగ్రెసివ్గా ఏదో చేస్తానంటే మాత్రం కుదరదు. కేవలం కొన్ని భుక్తుల్లో ఎక్స్ట్రీమ్నెస్ ఆఫ్ డబ్బులు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది, కానీ డిటాచ్మెంటల్ సిచ్యువేషన్స్ కాంబినేషన్స్ ఆపరేట్ అవుతున్నాయి. కాబట్టి ఏ పీరియడ్ అయితే నెగిటివ్గా ఉందో, సార్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే కొంతమంది క్రేజీగా సరిగా నా లైఫ్ బాగాలేదు అంతేనా, ఇక నా లైఫ్ బాగాలేదంటారు మీరు అంతే కదా, ఇట్లా కూడా మాట్లాడేదానికి మిమ్మల్ని అనేదానికి కూడా కారణం అవుతుంది. మీరేం చేస్తున్నారో ఆ విషయం చెప్పండి. నేను అక్కడ ఉన్నది క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఇది జరగచ్చు జరగకపోవచ్చు, ఓకే, సో ఇది నా యొక్క క్యాలిక్యులేషన్ అంతే అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. పాజిటివ్ మొత్తం బ్రాడ్గా మీరు కన్సిడర్ చేయకండి. ఇక్కడ బాగున్నది ఇక్కడ బాగాలేదనేది ఇయర్ టు ఇయర్ బేస్ మీరు చెప్పినప్పుడు, ఇయర్ టు ఇయర్ బేస్ నేను చెప్తున్నాను కదా, ఈ ఇయర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్టికులర్ ఇప్పుడు 2024 నుంచి 38 వరకు తీసుకుంటే, 26 నుంచి 38 తీసుకుంటే చాలా లాంగ్ పీరియడ్, 12 years పీరియడ్. దానిలోనూ క్రిటికల్ పీరియడ్స్ 30 నుంచి 34 అనేది బాగా క్రిటికల్ పీరియడ్, అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. 30-31 అనేది ఇంకా బాగా బలమైన ట్రాన్సిట్స్, మిథునంలో శని యురేనస్ల సంచారం ఇలాంటివి జరుగుతున్నాయి, చంద్రాత ద్వితీయంలో శని సంచారం జరుగుతుంది. ఇవన్నీ జరగడంతో పాటు ప్రోగ్రెషన్స్ దశ ఇవన్నీ ట్యాప్ అవ్వడం అనేది బాగాలేదు.
అనే విషయాన్ని మీరు క్లియర్గా అర్థమైనప్పుడు చెప్తేనే అప్పుడు వాడికి అర్థమవుతుంది. లేదంటే మాత్రం అంత బాగాలేదని కూడా డిప్రెషన్కి కూడా, అంటే మన వల్ల వేరే వాళ్ళ డిప్రెషన్ కూడా గురయ్యేదానికి కారణం అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే వాడు దాన్ని తగ్గట్టు వాడు ప్లాన్ చేసుకోవడానికి కదా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ ఎనర్జీ ఎక్కువ పెట్టాలి, ఎక్కడ ఎనర్జీ పెట్టకూడదని తెలుసుకోవడానికే కదా. సో ఆ క్లారిటీ, ఆ మెచ్యూరిటీ లేనప్పుడు ఆ జాతకుడికి మీరు జాతకం చెప్పకపోవడమే మంచిది. ఓకే, రైట్. చార్ట్ మీద ఒక బ్రాడ్ ఓవరియూ వచ్చింది. సో ఎంత పెద్ద పొజిషన్కి వెళ్తాడని చూసినట్లయితే ప్రోగ్రెసివ్ సన్ 10,000 పొజిషన్ వస్తున్నాడు కాబట్టి నేను సర్వీస్ ఓరియంటెడ్గా అదే స్థాయిలో కొంచెం ఎక్కువ తక్కువ అలా కంటిన్యూ అవడం తప్ప నేను బాగా హై పొజిషన్లో వెళ్ళిపోతాడు అని చెప్పి చెప్పలేను అనమాట. కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేది చెప్పచ్చు. అంటే జాతకుడు ఉద్యోగాన్ని పొందాడు, సో కంటిన్యూ చేయొచ్చు. కానీ చంద్రదశ మధ్యలో మానేసేదానికి, చంద్రుడిలో కేతు వచ్చినప్పుడు మళ్ళీ మానేసేదానికి ప్రేరేపణలు, రకరకాల రీజన్స్, ఫ్యామిలీ, హెల్త్, కుటుంబ ఏదో ఒక సమస్యల వల్ల అవకాశాలు ఏర్పడతాయి. కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో రిజిగ్నేషన్ అలాంటివి చేయకుండా, అంటే కొన్ని సందర్భాల్లో మనం రిస్క్ చేసినా కొన్ని జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నప్పుడు మళ్ళీ అదే లాగా రిపీట్ చేస్తే జరగకపోవచ్చు. కాబట్టి కేర్ఫుల్గా కంటిన్యూ చేయాలి. మార్స్ దశ కొంత డబ్బులు ఇస్తుంది, తర్వాత రాహు కూడా కొంత ఇస్తాడు. సో మార్స్ కన్నా రాహు ఇంకా కొంచెం బెటర్గానే పనిచేస్తుంది కాబట్టి ఓకే. కానీ రాహు ఎండింగ్లో, అంటే మనము 30 తర్వాత 38 వరకు చెప్పాం. అంటే దాదాపు రాహు ఫస్ట్ హాఫ్, అంటే ముఖ్యంగా రాహు స్వభుక్తి, తర్వాత రాహులో గురువు బాలేదు, మిగిలింది పర్లేదు. ఎస్, రాహు బాగున్నాడు. సో రాహు అనేవాడు సాటర్న్ యొక్క ఎనర్జీని తీసుకొచ్చి బెటర్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో కాబట్టి అక్కడ విపరీత యోగం వల్ల రాహు దశ మంచి స్థితికి తీసుకెళ్తుంది, పర్లేదు. కానీ ప్రోగ్రెషన్స్ బాగాలేదు కాబట్టి జాతకుడు తనకుగా తాను ఏది చేయకూడదు, ఆటోమేటిక్గా జరిగేదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. అది మంచి విషయం. బేసికలీ ఇట్లా రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. సార్ స్వయంగా రాహు రిట్రాగ్రేషను, మరి సాటర్న్ స్టార్ని ఫాలో అవుతున్నాడు, సాటర్న్ డైరెక్ట్ పొజిషన్ అయిపోయాడు వితిన్ డేస్లో, కాబట్టి ఆయనకి రిట్రాగ్రేషన్ లేదు. సో కాబట్టి ఈయన అఫెక్ట్ చేస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు సాటర్న్కి రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ తీసుకుని పనిచేస్తాడు. కాబట్టి ఏమవుతుంది, హెల్త్ డ్యామేజ్ అయ్యేదానికి కారణం చేస్తూ ఉంటాడు, డబ్బులు మాత్రం బాగా ఇస్తూ ఉంటాడు అనమాట. సో 6th హౌస్ సాటర్న్, అది హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. అదేంది వృచ్చికం, జలరాశి, ఏదో యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఏదో ఇచ్చేదానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా, ఇది అని నేనేం చెప్పట్లేదులే, ఓకే, జస్ట్ ఫ్లో చెప్తున్నాను. ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ మనం వాళ్ళ సజెషను, వాళ్ళ డైటో ఏదోటి మనం ఫాలో కావాల్సింది ఉంటుంది, రైట్. సో ఇట్లా ఫ్లో వెళ్తున్నప్పుడు ఆ రాహు దశ రిట్రాగ్రేషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ సాటర్న్ తీసుకుంటున్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదు, వచ్చేదాన్ని తీసుకుని సేవింగ్ చేసి పక్క పెట్టుకోవాలి. ఈ కుజరాహుల సంబంధాలు ఇలాంటివి ఏర్పడినప్పుడు బేసికలీ దశమ రాహు గ్యామ్లింగ్కి కారణం. ఓకే, ఎప్పుడైతే అలా ఉన్నాడో ఐదర్ మోసం చేయడానికో మోసపోవడానికో కారణం అవుతుంది. ఇక్కడ గురు లాభంలో ఉన్నాడు కాబట్టి మోసం చెయ్యరు, ఓకే, జనరలీ గురు బాగున్నాడు కాబట్టి, ఓకే. ఎందుకంటే పంచమాన్ని చూస్తున్నాడు, ధనాధిపతితో కలుస్తున్నాడు. సో ఎప్పుడు కూడా చెయ్యకూడదు అనేదే ఉంటుందన్నమాట. గ్యాంబ్లింగ్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఎగ్జాక్ట్లీ నువ్వు ఏదో నెగిటివ్ పని చేస్తామని కాదనమాట. నీకు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఇలాంటివి కూడా రావాలనే కోరిక, ఎక్స్పెక్టేషను, ఇలాంటివి కూడా గ్యాంబ్లింగ్ కిందకే వస్తుంది అనమాట. అంటే స్పెక్యులేషను, రకరకాల రీజన్స్ ద్వారా అనేవి కూడా గ్యాంబ్లింగ్ కేటగిరీకే వస్తాయి అనమాట. సో ఇలా ఉన్నప్పుడు రాహు దశలో అగ్రెసివ్గా డెసిషన్స్ తీసుకోకూడదు, ఆటోమేటిక్గా వస్తాయి అంతే, ఓకే. సో గ్రీడీనెస్కి వెళ్ళకూడదు, ఓకే. ఎందుకంటే ప్రోగ్రెషన్స్ బాగున్నప్పుడు తప్పు డెసిషన్స్ తీసుకునేదానికి కారణం అవుతుంది. ఓకే, ఆల్రైట్. చార్ట్ మొత్తం డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్ ప్రాస్పెక్టివ్ ఏ విధంగా చెప్పానో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్రోగ్రెసివ్ సన్ బాగాలేదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ గ్రోత్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రభుత్వ పరంగా. ఏ ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్కి ట్రైన్ ఇట్లాంటి ఇస్తే మాత్రం చాలా బాగా వెళ్ళేది. యాక్చువల్గా ఈ ఆస్పెక్ట్స్ అన్ని చిన్నతనంలోనే అయిపోయాయి కాబట్టి దాన్ని మనం ఏమీ చేయలేం, ఓకే. అండ్ సర్టెన్ టైం, అసలు ఉద్యోగం టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ట్రబుల్ స్టార్ట్ అయినట్టు. అండ్ మెల్లమెల్లగా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. రాహుదశ కొంత ప్రోగ్రెస్ తీసుకొస్తుంది, అది పర్లేదు, డీసెంట్గా వెళ్తుంది, రైట్. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటిదాకా నేను ఏదైతే అనలైజ్ చేశానో ఇది మీకు అంతా అర్థమైందంటే చాలా సంతోషం. అర్థం కాలేదంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్ళి లర్నాస్ట్రాలజీ ఇన్ తెలుగు ప్లేలిస్ట్కి వెళ్ళి EP0, EP1 అని లైన్గా ఎపిసోడ్స్ చూడండి. సో అవి బేసిక్స్ అన్నీ చూస్తే కేస్ స్టడీ బాగా అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమైనా డౌట్ వచ్చినా ఆ రెఫరెన్స్ని మన RVA తెలుగు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసుకోండి, అప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అన్నీ చేశాక కూడా మీకు ఏం అర్థం కావట్లేదంటే ఇంకా సంతోషం. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి ఈ ఛానల్ మీకు ఉపయోగపడదని అర్థం. మీరు వేరే సోర్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకమే ఏదో చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి, రైట్. సార్ అన్నీ చూశాను, తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఆ డౌట్ ఏ వీడియోలో చూసినా కూడా దొరకట్లేదు, ఇంతవరకు చూసిన వీడియోలో దొరకట్లేదు, ఇది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ అని మీరు ఫీల్ అయితే మనకి RVA ఆస్ట్రాలజీ ఫోరం ఉంది.
సో ఆ ఫోరంలో పోస్ట్ చేయండి. సో మీకు ఎలా అయితే ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్ అనిపించిందో నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఎస్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అని అనిపించింది అనుకోండి, దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు క్వశ్చన్ 1 లైనర్ సింపుల్గా 2-3 వాక్యాల్లో అడిగేస్తారు, కానీ దానికి ఆన్సర్ అనేది 2-3 షీట్స్ పెద్ద పేజీ రాయాలన్నమాట. సో అందుకోసమే సో మీరు డెఫినెట్లీ అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది రియల్ డౌటే అనిపిస్తే మాత్రమే పోస్ట్ చేయండి, అదర్వైజ్ అసలు అవసరమే లేదనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దీని మీద గవర్నమెంట్ జాబ్ గురించి ఇంకొక వీడియో ఉంది, దాంతో మనం ఈ కేటగిరీని ఫినిష్ చేసుకుని నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్దాం. ఓకే, సూన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.